సో కే స్నానం చేస్తుంటుంది కదా. కరోనా అయితే ఇంతకు ముందు కే చెప్పిండే మాటలనే గుర్తు తెచ్చుకుంటాడు. నేను ఇంతకీ ఇప్పుడు ఏం చేయాలి, నా వర్జినిటీని ఈ రోజు రాత్రి కోల్పోతాను, అది కూడా ఇంత అందమైన అమ్మాయితో. ఇంతకీ నేను ఇప్పుడే వెళ్ళి పని కానిచ్చేసేయాలా లేదా వెయిట్ చేయాలా అని ఆలోచించి స్టోర్ కి వెళ్ళి కాండమ్స్ ని అండ్ జంప్ ని తీసుకొని వస్తాడు. అంటే ఇంకో పక్కన కే ఏమో ఇంకా స్నానం చేస్తూనే ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు నేను వర్జినిటీని కోల్పోయాను అని గర్వంగా చెప్దామని అనుకుంటాడు. కానీ ఇంటికి వచ్చి చూస్తే తను స్నానం చేసి బట్టలు వేసుకొని తలార్పుకుంటేది చూసి మనోడు డిసప్పాయింట్ అయిపోతాడు. ఇందాక తెచ్చిండే ఆ మాంగా మ్యాగజైన్ జంప్ ని బెడ్ పైన కూర్చొని చదువుతుంటాడు. ఇంకా కే ఏమో అతనికి కొంచెం దూరంలో కింద కూర్చొంటుంది. ఫోర్స్డ్ గా అయినా చేసేద్దామా అనే ఆలోచనలో పడతాడు. ఇంకా టెన్షన్ అండ్ బాడీ హీట్ విపరీతంగా పెరిగిపోతుంటుంది. అప్పుడే కే అయితే ఎలాగో ఇంకో బెడ్ లేదు కాబట్టి కరోనాతో పడుకుండేది బెస్ట్ ఏమో అనుకొని తనని అడుగుతుంది. ఇంకా దానికి మనోడికి అంతకంటే అదృష్టం ఇంకోటి దొరుకుతుందా? ఆబ్వియస్లీ ఒప్పుకుంటాడు. ఇంకా బయటికి వెళ్ళి ఆ కాండమ్ ప్యాకెట్స్ ని చూస్తాడు. ఆ తర్వాత బెడ్ దగ్గరకు తనతో పాటే పడుకుంటాడు. ఇద్దరు ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకుంటారు. కే అయితే అటువైపు తిరిగి పడుకుంటుంది. అప్పుడు కరోనా అయినా ఇలా ఏం చేయకోకుండా పడుకోవడం మొదలాగుంది, మన ఇద్దరం సెక్స్ చేసుకుందామా అని అడుగుతాడు. దానికి కే అయితే నేను నీ పెట్టిని, సో పెట్స్ తో ఎవరు సెక్స్ చేయరు అని చెప్పేసరికి కరోనాకి ఏం చేయాలో అర్థం కాదు. అండ్ తర్వాత తనైతే మా పేరెంట్స్ ఇంటి దగ్గర ఒక కుక్క ఉండేది, నేను దాన్ని అప్పుడప్పుడు కౌగలించుకొని ముద్దు కూడా పెట్టేవాడిని అని చెప్తాడు. ఇంకా కే కూడా ఏం చేయలేక సరే అని చెప్తుంది. అప్పుడు కరోనా తనని హగ్ చేసుకొని తలపైన ముద్దు పెడతాడు. అండ్ వెంటనే కే బాల్స్ ని కూడా టచ్ చేస్తాడు. అప్పుడు కే అయితే నేను చిన్నప్పుడు బాగా హైపర్ యాక్టివ్ గా ఉండేదాన్ని నా బాడీ పైన, అందువల్ల అనుకుంటా ఎక్కువ స్కార్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ఏవి లేవు. ఈవెన్ 2 నెలల కింద 8 స్టిచెస్ పడ్డాయి, అవి కూడా ఇప్పుడు లేవు. అండ్ అది పక్కన పెడితే ఇంటికి వెళ్ళి చూసినప్పుడు నా ఒరిజినల్ కే ఎక్కడుంది, తను రియల్ అయినప్పుడు ఇంతకీ నేనెవరు, నాకు అసలు ఎవ్వరూ లేరు అని చాలా బాధపడుతూ ఏడ్చేస్తుంది కూడా. అప్పుడు కరోనా కూడా తన బాడీ పైన ఉండే స్కార్స్ ని చెక్ చేస్తాడు, కానీ అవేవి ఉండవు. కట్ చేస్తే ఫోకసోమే టెక్నికల్ హై స్కూల్ దగ్గర విపరీతంగా వర్షం పడుతుంటుంది. అండ్ చాలా మంది గొడుగులు పట్టుకొని అక్కడికి వచ్చేస్తారు. అండ్ అలా వెళ్తుండగా ఒక కుర్రాడు అయితే బై మిస్టేక్ గా ఒక అతన్ని గుద్దేసరికి అతని గొడుగు కింద పడుతుంది. అండ్ అప్పుడే ఒక గ్యాంగ్ అతన్ని చుట్టుముట్టి ఏడిపిస్తూ తిట్టడానికి అండ్ కొట్టడానికి కూడా సిద్ధమవుతారు. ఇవన్నీ అద్దాలని కూడా పగలగొట్టేస్తాము, ఎంత డబ్బులు ఉందో అంత ఇవ్వు అని బెదిరిస్తుంటారు. ఇంకా కుర్రాడు అయితే సారీ సారీ అని చెప్తుంటాడు, కానీ వాళ్ళు మాత్రం వినకోకుండా ఇంకా అలానే బెదిరిస్తూ ఫస్ట్ వాడి ప్యాంట్ ఇప్పేయండి అని ఫోర్స్డ్ గా లాగేయడానికి చూస్తుంటారు. చుట్టుపక్కల జనాలు పట్టించుకోరు. అప్పుడే అక్కడికి కాటో వస్తాడు. ఇంతకీ ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసరికి ఆ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఆ కుర్రోడు అయితే కాటోకి థ్యాంక్స్ చెప్తాడు. కాటోకి మాత్రం అతన్ని చూస్తుంటే ఆ ఏలియనే గుర్తొస్తుంటుంది. ఇంకా ఆ కుర్రోడు అయితే ఈ గొడుగుతో ఏదో సమస్య ఉండాలి అని చెప్పి అలానే లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ అంతా టాయిలెట్ లో ఆడగాని చిక్కాలి, వాటిని చితక్కొట్టి మాప్ స్టిక్ ని వాడి ముడ్డిలో దూర్చాలి. ఇలా కొంచెం రాగానే ఉంది, అట్లాగే చెప్పేస్తాను. అంటే వీళ్ళంతా అదే కాలేజ్ లో చదువుతుండే స్టూడెంట్స్. అప్పుడే అక్కడికి ఒనిజుకా అతను కూడా వచ్చేస్తాడు. ఇంకా ఆ తర్వాత వాళ్ళందరూ కాటో గురించి మాట్లాడుకుంటారు. ఇన్ కేస్ ఎవరినైనా ఏడిపిస్తే ఆడొచ్చేస్తాడు, ఆడి బాడీ అలా ఉంది, మరి కంటి చూపుతోనే చంపేస్తా అన్నట్లుగా బెదిరిస్తా అని మాట్లాడుకుంటుంటారు. అప్పుడే వాళ్ళలో ఒకడైతే ఇప్పుడు వెళ్ళి వాడినే బెదిరిస్తాం పదండి అని చెప్తారు. ఇంకా కాటో అయితే క్లాస్ రూమ్ లో షోగి గేమ్ ఆడుతుండగా సడన్ గా ఒకడొచ్చి అతని జనాలు మల్లాడని చోటకి పిలుచుకోపోతాడు. అండ్ స్కూల్ తర్వాత కొంతమంది సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ వాళ్ళు నిన్ను చితక్కొడదామని ఫిక్స్ అయ్యారు. అదే కాకుండా వాళ్ళలో ఒకడు హెవీ ప్రో బాక్సర్ కూడా ఉన్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత కాటో క్లాస్ రూమ్ కి వెళ్తాడు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ బోర్డ్ గా ఫీల్ అవుతుంటారు. కాటోకి ఇందాక చెప్పింటే మాటలే గుర్తొస్తుంటాయి, ఫుల్ గా భయపడిపోయి ఉంటాడు. అండ్ ఇంకా వాష్రూమ్ లో ఆ సెకండ్ ఇయర్స్ వాళ్ళైతే అడేమంత పెద్ద పోటుగాడు కాదులేంట్రా అనే మాట్లాడుకుంటుంటారు. అప్పుడే కాటో ఆ వాష్రూమ్ కి వెళ్ళి ఆ గ్రూప్ లోనే స్ట్రాంగెస్ట్ వ్యక్తి అయిన ఒనిజాకా దగ్గరికి వెళ్ళి బాత్రూమ్ లోనే అతన్ని చితక్కొట్టేస్తాడు. సో ఇలా గ్రూప్ లో స్ట్రాంగెస్ట్ గా ఉండే వ్యక్తినే కొట్టినప్పుడు మిగతా వాళ్ళంతా ఓ లెక్క అని వాళ్ళకే భయం వేసేస్తుంది. మాతో ఏమన్నా చేరుతావా అని అడుగుతారు, కానీ కాటో లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు కే కురోనాని తన ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇంకో కేని ఒరిజినల్ కేని చూపిస్తుంది అనమాట. సో ఇంకా తర్వాత వాళ్ళిద్దరు కురోనా అపార్ట్మెంట్స్ కి వెళ్తారు. అక్కడ కే అయితే చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది, ఎందుకంటే ఇన్ని రోజులుగా తనకి ఇష్టమైనట్లుగా బతకలేకపోయింది. వాళ్ళ అమ్మకి ఇష్టం ఉన్నట్లుగానే బతకాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పని వేరొకళ్ళు చేస్తున్నారు. సో తన లైఫ్ ని తానే లీడ్ చేయొచ్చు అని తన ఫీలింగ్ అని చెప్తుంది. సో ఇది విని కరోనా అయితే మోస్ట్లీ అందుకే సూసైడ్ చేసుకుందేమో అని అనుకుంటాడు. సో ఇంతకీ నా ఇంకో బాడీ ఎక్కడుంది, ఇంతకీ ఉందా లేదా అని కూడా ఆలోచిస్తాడు. కానీ దానికంటే సంతోషమైన విషయం కే తనతో పాటు ఉంటుందని అనుకుంటాడు. అప్పుడే కే అయితే గట్టిగా నేను ఒకటిని ప్రేమిస్తున్నా, అతని పేరే కాటో అని చెప్పేసరికి కరోనా బాగా ఫీల్ అయిపోతాడు. అంటే నీకు ఇంతకీ అతని అడ్రస్ తెలుసా అని అడుగుతుంది, కానీ కరోనా అయితే లేదు అని చెప్తాడు. అంటే నేను ఎలాగైనా తనని కలుసుకునే తీరుతా, మా ఇద్దరిది విడదీయరాని బంధం అని చెప్తుంది. ఇంకా కరోనా అయితే ఆ ఆనియన్ ఏలియన్ ని నేనే డిఫీట్ చేశా అని ఇండైరెక్ట్ గా చెప్తాడు, కానీ కేక్ అయితే అసలు ఏం అర్థం కాదు. ఇంకోవైపు కాటోకి అయితే వాళ్ళ ఆంటీ బాగా తిడుతుంటుంది, ఎందుకంటే ఎప్పుడు చూసినా గొడవ పడుతుంటాడు, ఇంటి పనులని అండ్ ఇంట్లో ఉండే పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోవట్లేదని తిడుతుంటుంది. పాపం కాటోకి కూడా వేరే ఎక్కడ ఉండడానికి చోటు ఉండదు కాబట్టి ఇక్కడే ఉంటాడు. ఇంకా తర్వాత కాటో ఒక పిల్లోడితో తింటూ ఇంకొద్ది రోజులు మాత్రం అడ్జస్ట్ గా, ఆ తర్వాత మనమే సపరేట్ రూమ్ కి వెళ్ళిపోదాము అని చెప్తాడు. కట్ చేస్తే కరోనా అయితే కేక్ కి మసాజ్ చేస్తా అని కన్విన్స్ చేస్తాడు. ఇంకోవైపు నిషి అయితే తన ఎక్స్ గన్ ని వాడి ఒక పిల్లిని షూట్ చేస్తాడు. ఈ రోజు రాత్రికి సిద్ధంగా ఉండాలి అని అనుకుంటాడు.
అనుకుంటాడు. అంటే సడన్ గా తనకి చిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ కాటోకి కూడా అలానే వస్తుంది. ఈవెన్ కురోనో అండ్ కేకి కూడా అంతా. ఇంకా కురోనో అయితే భుజాల మీద నుంచి మెల్లిగా అలానే మసాజ్ చేసుకుంటూ బూబ్స్ దగ్గర టచ్ చేస్తాడు. కే అయితే ఆపే అని గట్టిగా అరుస్తుంటుంది. అప్పుడే వాళ్ళకి ఏదో సౌండ్స్ వినిపిస్తుంది అండ్ వాళ్ళు కదలలేకపోతారు. ఈవెన్ కాటో అండ్ మిగతా వాళ్ళు కూడా అంతే. ఇంకా కరోనా అలానే కే బూబ్స్ పట్టుకుని ఉంటాడు. సో కట్ చేస్తే కాసేపటికి ఆ రూమ్ కి వీళ్ళందరూ మెల్లిగా టెలిపోర్ట్ అవుతారు. అప్పటికే నిషి ఆ రూమ్ లో ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు బైక్ లో కొంతమంది గ్యాంగ్ గా ఫామ్ అయ్యి ఒక తండ్రి కొడుకుని ర్యాగింగ్ చేస్తుంటారు. తండ్రిని అయితే విపరీతంగా కొడతారు కూడా. అంటే కొడుకుని అక్కడి నుంచి పారిపోమని చెప్పేసరికి అతను అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తాడు. కానీ ఆ గ్యాంగ్ వాళ్ళు అయితే కొడుకుని పట్టుకుండేసి వాళ్ళ తండ్రి ప్యాంట్ ని ఫోర్స్ చేసేసరికి ఆ పిల్లాడు అలానే చేస్తాడు. సో వీళ్ళ ప్రకారంగా అదే ఎంజాయ్మెంట్. ఆ తర్వాత ఆ గ్యాంగ్ లీడర్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి బైక్ సౌండ్స్ చేసుకుంటూ లోపలికి వెళ్తాడు అండ్ వాళ్ళ బేబీతో బాగా ఆడుకుంటుంటాడు కూడా. ఇంకా వాళ్ళ వైఫ్ అయితే నువ్వు ఎక్కువ గోలో చేయమాక అని తిడుతుంటుంది. తర్వాత బయటికి వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వచ్చేటప్పుడు పాలు కూడా దా అని చెప్తుంది. సో ఇంకా ఆ తర్వాత అతను మిగతా గ్యాంగ్ మెంబర్స్ తో కలుస్తాడు. అండ్ ఒక అమ్మాయి దగ్గరలో ఉండే పార్కింగ్ ఏరియాకి వస్తాను వీళ్ళకి చెప్పింటుంది. సో అందుకని బాగా ఎంజాయ్ చేద్దామని వెయిట్ చేస్తుంటారు. కానీ యాక్చువల్లీ అది ఒక ట్రాప్. సో వాళ్ళ రైవల్రీ గ్యాంగ్ వల్ల ఈ ట్రాప్ ని సెట్ చేసింది. వీళ్ళేమో జస్ట్ నలుగురు మాత్రమే ఉన్నారు అండ్ వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఫైట్ చేద్దామని చూసినా సరే అస్సలు కుదరదు. సో రైవల్రీ గ్యాంగ్ వాళ్ళు అయితే ఈ నలుగురిని అక్కడ చంపేస్తారు అండ్ ఈ నలుగురు కూడా ఆ రూమ్ లోకి టెలిపోర్ట్ అయిపోతారు. సో కట్ చేస్తే ఇంకో వైపు ఒక స్టోర్ లో కొంతమంది అమ్మాయిలు ఒక అబ్బాయిని చూసి బాగా పొగుడుతుంటారు. ఐ మీన్ తన లుక్స్ ని చూసి. అండ్ ఇంతకు ముందు తనని ఎక్కడో చూసినట్లుగా కూడా అనిపిస్తుంటుంది. అతనేమో ఫోన్ మాట్లాడుకుంటుంటాడు అండ్ ఆలోచిస్తే అతనే మసనాబు హోజో అని అర్థమవుతుంది. ఇంతకు ముందు అతను ఒక ఫేమస్ మోడల్. కానీ అతనికంటే పైన ఉండే వాళ్ళు తొక్కేశారు అండ్ కొంతమంది అమ్మాయిలతో కూడా అతను హాట్ యాడ్స్ కూడా చేశాడు. సో ఇదే విషయాన్ని వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా చెప్తారు. ఇంకా స్టోర్ లో కొనుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మాయిలు మాట్లాడడానికి చాలా సార్లు ట్రై చేస్తారు కానీ అతను అస్సలు రెస్పాండ్ కాడు. అండ్ అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అతనికి ఒక స్టాండర్డ్ ఉందనే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా ఆ తర్వాత హోజో ఈ అమ్మాయిల గ్యాంగ్ దగ్గరికి వచ్చి ఒకటి దగ్గర నీ దగ్గర మోటార్ సైకిల్ ఉందా, నేను నీకు 10,000 yen ఇస్తాను. ఒక అమ్మాయి నా వెంటబడుతుంది. సో తన నుంచి తప్పించుకోవడానికి నాకు బైక్ కావాలి అండ్ ఆ అమ్మాయి సడాకో అని చెప్తాడు. సో అప్పుడే ఆ గ్రూప్ ఆఫ్ అమ్మాయిల్లో ఒక అమ్మాయి అయితే నేను కూడా మీతో పాటు వస్తాను అని తనతో పాటు వెళ్దామని అనుకుంటుంది. కానీ యాక్చువల్లీ ఆ బైక్ మీద ఎక్కేదైతే సడాకో అనే అమ్మాయి. అదే ఇందాక ఇరిటేట్ చేసింది కదా ఆ అమ్మాయి. కానీ ఈ విషయాన్ని హోజో అస్సలు నోటీస్ చేస్తుంటాడు. సో వాళ్ళు అలా హైవే మీద స్పీడ్ గా వెళ్తుంటారు అండ్ సడాకో అమ్మాయి అయితే చాలా గట్టిగా కౌగలించుకుంటుంది. అప్పుడే హోజోకి డౌట్ వచ్చి ఇంతకీ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి సడాకో నువ్వు ఇంకా నోటీస్ చేయలేదా, నువ్వు గానీ ఇలానే చిరాకు పెడుతుంటే చస్తానేమో అని చెప్తుంది. ఇంకా వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోతారు అండ్ అమ్మాయి అస్సలు దిగదు. ఇంకా వెనకాల కారులో ఏమో ఒక తాత మనవడు ఉంటారు అండ్ వాళ్ళు ఇంటికి తొందరగానే వచ్చేస్తామని చెప్తుంటారు కూడా. అప్పుడే వెనకాల నుంచి నిద్రమత్తులో ఉండే ఒక ట్రక్ డ్రైవర్ కార్ని గట్టిగా గుద్దుతాడు. సో ఆ ఇంపాక్ట్ వల్ల బైక్ లో ఉండే హోజో వాళ్ళకి కూడా పడుతుంది. సో వాళ్ళ నలుగురు చస్తారనమాట. అందుకని నలుగురు టోక్యోలో ఉండే రూమ్ కి అయితే టెలిపోర్ట్ అయిపోతారు. సో ఇంకా రూమ్ కి కొత్తగా ఎవరైతే వచ్చింటారో వాళ్ళు ఇంతకు ముందు కాటో అండ్ కురోనా అక్కడి నుంచి వెళ్ళిపోదామని ట్రై చేస్తారో వాళ్ళు కూడా ట్రై చేస్తారు. అది అవ్వకపోయేసరికి ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి అని గట్టిగా అరుస్తూ అడుగుతారు. కానీ ఒక్కరు కూడా రెస్పాండ్ గారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి అస్సలు ఐడియా ఉండదు. సో ఆ బైకర్ గ్యాంగ్ వాళ్ళు అయితే మోస్ట్లీ మనం హాస్పిటల్లో ఉండామేమో అని అనుకుంటారు. ఇంకా అప్పుడే గ్యాంగ్ లీడర్ కేని చూస్తాడు అండ్ తన బటన్స్ పైన ఓపెన్ అయ్యి కాస్త బ్రెస్ట్ కనిపిస్తుండేసరికి తన దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా ఈ మాంగాలో ఉండే వాళ్ళందరూ రేపిస్ట్ లానే ఉన్నారనిపిస్తుంది కాటో తప్ప. సో ఇంకా అదే టైంకి కాటో వాళ్ళని సీరియస్ గా చూస్తాడు. ఇంకా ముసలావిడ తన మనవడిని ఏడవద్దులే మనం ఇంటికి చేరుకుంటామో అని ఓదరుస్తుంటుంది. ఇంకా ఆ అరుపు వింటున్న బైకర్ గ్యాంగ్స్ కి అయితే ఫుల్ చిరాకు వచ్చేస్తుంటుంది. ఇంకా అప్పుడు కాటో అయితే మీ అందరూ ఇంటికి వెళ్ళడానికి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత మాత్రమే చెప్తాను అని చెప్తున్నప్పుడు నిషిక్ అయితే కోపం వచ్చి చెప్పొద్దు అనేలాగా అంటాడు. కానీ కాటో అయితే అతన్ని పట్టించుకోకుండా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాడు. మీ అందరికి వెపన్స్ ఇస్తారు. సో ఆ తర్వాత వెంటనే ఇంకో చోటుకి టెలిపోర్ట్ చేస్తారు. అండ్ ఇదే మీ గేమ్ షో కూడా కాదు. సో మీరు బయటికి వెళ్ళాక ఏలియన్స్ ని పట్టుకోవాలి అంతే అని చెప్పేసరికి వాళ్ళందరూ నవ్వుకుంటారు. అమ్మ భయం వేసేస్తుంది అని ఎటకారాలు కూడా చేస్తారు. ఇంకా కరోనా అయితే నా దగ్గర ఉండే గన్ తో నేను ఆ ఏలియన్ ని చంపలేకపోయాను కానీ పైకైతే మేమందరం పంపించగలిగాము అని చెప్తాడు. కానీ ఆ బైకర్ గ్యాంగ్స్ అంతా ఇంకా హాస్పిటల్లోనే ఉన్నామని నమ్ముతుంటారు. అప్పుడే గాన్స్ ఐ మీన్ ఆ స్పియర్ లాగా ఉంటుంది కదా దానిపైన కొంచెం టెక్స్ట్ వస్తుంది. వాళ్ళకి అసలే అర్థం కాదు. ఇంకా గాన్స్ అయితే మ్యూజిక్ ని కూడా ప్లే చేస్తుంది అంటే నెక్స్ట్ ఏలియన్ ని కూడా చూపిస్తుంది. అదే టనాకా ఏలియన్. దాంతో పాటు బర్డ్స్ చిక్స్ ఇవి కూడా ఉంటాయని చెప్తుంది. ఇంకా అప్పుడే గాన్స్ వాళ్ళందరికీ వెపన్స్ అండ్ సూట్స్ ఇచ్చేందుకు యాక్టివేట్ అవుతుంది. సో కాటో వాళ్ళందరినీ వేసుకోమని చెప్తాడు. ఇంకా కరోనా తన బాక్స్ లో చూస్తే సూట్ అసలు ఉండదు, గన్ మాత్రమే ఉంటుంది. తన అపార్ట్మెంట్ లోనే వదిలిపెట్టేసి వచ్చేసి ఉంటాడు. అందువల్లే ఫుల్ టెన్షన్ పడుతుంటాడు. ఇంకా తర్వాత కాటో అయితే ఈ సూట్స్ ని వేసుకుంటే మీ సర్వైవల్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వేరే రూమ్ కి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు మార్చుకొని వద్దాము అని ఫస్ట్ తన వెళ్ళి మార్చుకొని వస్తాడు. ఆ తర్వాత ఇమీడియట్ గా కే వెళ్తుంది. సో బైకర్ గ్యాంగ్ వాళ్ళు దీన్ని గమనిస్తారు. అండ్ హోజో అయితే ఈ సూట్ ని వేసుకొని నేను బయటకి వెళ్ళలేను అని చెప్తుంటాడు. ఇంకా కే రూమ్ లోపలికి వెళ్ళి ఫుల్ బట్టలు ఇప్పేసి ఐ మీన్ కంప్లీట్ గా నేకెడ్ గా అయిపోయి ఆ సూట్స్ ని వేసుకుంటున్నప్పుడు ఫుల్ టైట్ గా అనిపిస్తుంటుంది. అంటే
దీన్నంతా బైకర్ గ్యాంగ్ వాళ్ళు కూడా చూస్తుంది. ఇంకా అప్పుడే కుక్క కే దగ్గరికి వెళ్ళి తన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నాకుతుంటుంది. అప్పుడే కాటో వచ్చి తనని పిలుచుకోపోతాడు. ఇంకా తర్వాత ఇద్దరు ముగ్గురు సూట్స్ వేసుకుంటారు. ఇంకా కరోనా టెన్షన్ పడుతుండేది చూసి నిషి అయితే ఓహో సూట్ ని ఇంట్లోనే మర్చిపోయావా, అయితే నువ్వు చస్తావులే గ్యారంటీగా అని చెప్పేసరికి కరోనాకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. సో ఇంకా బైకర్ గ్యాంగ్ వాళ్ళు ఎలాగో వేసుకోలేదు కాబట్టి వాళ్ళదన్నా దొంగలు చేసుకుందామని అనుకుంటారు. కానీ వాళ్ళ చేతిలో గన్ ఉంటుంది. సో సీక్రెట్ గా తీసుకుందామని అనుకుంటాడు. కానీ నిషి ఎక్కడికి వచ్చి వేరే వాళ్ళ సూట్స్ ఇంకొకరికి సెట్ కావు అని చెప్తాడు. అప్పుడే ఆ గ్యాంగ్ లీడర్ ఇక్కడికి వచ్చి నేను ఆ సూట్స్ ని వేసుకుంటాను అని చెప్పి కరోనా దగ్గర నుంచి లాక్కుంటాడు. సో కరోనా అయితే ఫుల్ గా ఏడ్చేస్తాడు. అండ్ కాటో అయితే అయినా సూట్ ని అలా ఎలా మర్చిపోతావు, సర్లే పోనీ ఇంతకీ ఇప్పుడు ఏమైనా చేయగలమా నిషి అని అడుగుతాడు. కానీ నిషి అయితే లేదు అని చెప్తాడు. అంటే నిషికి ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసున్న విషయం వాళ్ళకి తెలుస్తుంది కానీ ఆ ఇన్ఫర్మేషన్ అయితే రాబట్టలేకపోతారు. ఇంకా ఆ బైకర్ గ్యాంగ్ వల్ల అయితే ఫస్ట్ ఒకరిపైన ఒకరు గన్ పాయింట్ అవుట్ చేసుకుంటారు. కానీ ఇమీడియట్ గా నిషి వైపుగా తిప్పి షూట్ చేస్తారు. కానీ నిషికి అయితే ఏం కాదు. అండ్ అప్పటికే నిషి ఫేస్ లో ఫుల్ గా టెన్షన్ పెరిగిపోయి ఉంటుంది. సో తను కూడా కోపంతో ఉంటాడు. అంటే మిగతా వాళ్ళంతా అది జస్ట్ బొమ్మే అని అనుకుంటుంటారు. కానీ కాటోకి అండ్ మిగతా వాళ్ళకి మాత్రమే నిజమేంటో తెలుసు. ఐ మీన్ ఆ గన్స్ తో ఏం చేయగలరో తెలుసు. ఇంకా అప్పుడే నిషి అయితే తన గన్ ని బయటికి తీసి తనని షూట్ చేసిండే వ్యక్తిని షూట్ చేసేస్తాడు. సో ఆ ఇంపాక్ట్ కి కాస్త టైం పడుతుంది. అండ్ అతని తలే లిటరలీ పేలిపోతుంది. సో రక్తం అంతా అక్కడ ఉండే వాళ్ళందరి మీద పడుతుంది. ఇంకా కే అయితే గట్టిగా అరచేస్తుంది. అప్పుడు నిషి అయితే ఇన్ కేస్ మీలో ఎవరన్నా నా వైపు గన్ పాయింట్ అవుట్ చేస్తే ఇలానే చస్తారు అని వార్నింగ్ ఇస్తాడు. ఈవెన్ నా దారికి అడ్డొచ్చినా సరే చస్తారు అని కాటోకి కూడా వార్నింగ్ ఇస్తాడు. సో ఇప్పుడు కాటోకి కూడా మనలాగే ఆ గన్ తో షూట్ చేసినా కానీ తినేందుకు చావలేదనే డౌటే ఉంటుంది. అండ్ అతన్ని ఎందుకు అలా చంపేసావని కోప్పడతాడు కూడా. కానీ అదే టైంకి గన్స్ అయితే యాక్టివేట్ అయ్యి ఫస్ట్ నిషిని అక్కడి నుంచి పంపించేస్తుంది. కరోనా ఇంకా బాధపడుతూనే ఉంటాడు. సో బైకర్స్ గ్యాంగ్ అయితే అసలేం అర్థం కాదు. అప్పుడు కాటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా కరోనాకి హార్ట్ బీట్ అలానే పెరుగుతూ ఉంటుంది. నేనేం చేయాలో కనీసం నువ్వైనా చెప్పు కాటో, ఎలాగైనా బతకాలి అని అంటాడు. అప్పుడు కాటో అయితే నేను చావనివ్వనులే, అయినా నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం కూడా నేనే కదా, నేను నిన్ను సేఫ్ గా తీసుకెళ్తా, నా లైఫ్ ని అడ్డేస్ అయినా సరే అని మాట ఇచ్చేసరికి కరోనాకి కాస్త ఊరటగా ఉంటుంది. కానీ నెక్స్ట్ టెలిపోర్ట్ అయ్యేది కరోనానే. సో కొద్దిసేపు అన్న సేఫ్ గా ఉంటాడనే వాళ్ళందరూ నమ్ముతారు. కానీ కరోనా తల బయటకు వచ్చిందో లేదో ఇమీడియట్ గా ఒక ట్రక్ ని చూస్తాడు. సో భయపడిపోయి అటు ఇటు కదలడానికి చూస్తాడు. కానీ అది అవ్వదు. కానీ ఆ ట్రక్ సైడ్ లో వెళ్ళిపోతుంది. సో మనోడికి ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా అవుతుంది. కానీ అలా రైట్ సైడ్ గా తిరిగి చూస్తే ఆ టనాకా ఏలియన్ గడ అక్కడే ఉంటాడు. తన చుట్టుపక్కల పిచ్చుకలు చాలా ఉంటాయి. సో అందుకనే రూమ్ లో గన్ కోసం తారాడుతుంటాడు. అప్పుడే చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి తీసుకుందామని అనుకుంటాడు కానీ పిక్ చేసుకోలేకపోతాడు. అప్పుడే కే వచ్చి తనకి సాయం చేస్తుంది. ఇంకా కరోనా ఫుల్ గా టెలిపోర్ట్ అయిపోయి ఉంటాడు. తన చేతిలో గన్ కూడా ఉంటుంది. కానీ ఇంకా భయంగానే ఉంటుంది. అప్పుడే టనాకా ఏలియన్ అయితే తన పక్క నుంచే వెళ్తాడు. కానీ కరోనాకి ఏమీ చేయడు. కరోనా తన గన్ ని దాచిపెట్టుకుని ఉంటాడు. అండ్ అది చూడడానికి రోబోట్ లాగా ఉంటుంది. సో ఇప్పుడే గేమ్ ని ఎండ్ చేద్దామని అనుకుని తన గన్ ని పాయింట్ అవుట్ చేసి ట్రిగర్ ని నొక్కేసరికి ఎక్స్రే విజన్స్ లాగా కనిపిస్తాయి. సో వాటికి బోన్స్ ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. తనకేం చేయాలో అసలు అర్థం కాదు. ఇప్పటిదాకా ఎవరిని చంపింటాడు కూడా. అప్పుడే ఒక బర్డ్ కరోనా చేతిని కొరికేసరికి దాన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా సౌండ్ విని టనాకా ఏలియన్ అయితే వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా కరోనా ఫుల్ టెన్షన్ పడిపోతాడు. కానీ ఆ ఏలియన్ అస్సలు పట్టించుకోదు. ఇంకా నెక్స్ట్ గ్రాండ్ మా కూడా టెలిపోర్ట్ అయిపోతుంది. అప్పుడు కాటో అయితే మీరు ఇంటికి వెళ్ళడానికి ట్రై చేయకండి అని వార్న్ చేస్తాడు. ఇంకా ఆ బామ్మ టెలిపోర్ట్ అయ్యంగానే వెంటనే హోజా కూడా అవుతాడు. ఇంకా కరోనా కాస్త ఇటు రండి అని మిగతా వాళ్ళని పిలుస్తాడు. ఇంకా నెక్స్ట్ కాటో అక్కడి నుంచి టెలిపోర్ట్ అవుతాడు. ఇంకా కే అండ్ బైకర్ గ్యాంగ్ లీడర్ ఆరంలోనే ఉంటారు కాబట్టి వాడు ఎంజాయ్ చేద్దామని చూస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు కాటో అందరినీ ఒకే చోటికి రమ్మని చెప్తుంటాడు. ఇంకా ఆ ఏలియన్ నుంచి సౌండ్స్ వస్తుంటాయి. అందరూ కలిసి ఉండండి అని మల్టిపుల్ టైమ్స్ అలానే చెప్తూ కరోనా వైపుకి తిరిగి చూస్తాడు. అండ్ దానికి చాలా కోపం వచ్చేసి ఉంటుంది కూడా. ఇంకా కరోనా అయితే మెల్లిగా అక్కడి నుంచి జారుకుందామని అనుకుంటాడు. అయినా కానీ ఆ ఏలియన్ అతన్నే ఫాలో అవుతూ వస్తుంటుంది. ఇంకా ఆ బైకర్ గ్యాంగ్ లీడర్ అయితే కేని రేప్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు నెక్స్ట్ టర్న్ అతనిదే వస్తుంది. అండ్ అది కూడా వాడైతే ఆల్మోస్ట్ ప్యాంట్ దగ్గర ఇప్పేసి ఉంటాడు కూడా. ఇంకా అలా కరోనా మెల్లిగా నడుచుకుంటూ కాటో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంకా ఆ ఏలియన్ అయితే హ్యాపీగా అందరూ రెడీనే కదా బాయ్స్ అండ్ గర్ల్స్ అని అంటాడు. కరోనా అయితే ఏం చేయాలి కాటో అని అడుగుతాడు. ఇంకా మిగతా బైకర్స్ గ్యాంగ్ అయితే దాన్ని ఎగతాళి చేస్తుంటారు. అప్పుడు కాటో అయితే అందరూ ఇక్కడే ఉండండి, ఇంతకీ నీ అనాలిసిస్ ఏంటి కరోనా అని అడుగుతాడు. దానికి కరోనా అయితే ఇంతకు ముందు ఆ ఆనియన్ ఏలియన్ మిషన్ వచ్చినప్పుడు ఒకటి వీక్ గా ఉండింది, ఇంకోటి స్ట్రాంగ్ గా ఉంది. సో గ్యారంటీగా దీని సెకండ్ వర్షన్ కూడా ఇంకోటి ఉండిండొచ్చు. సో ఇంతకీ ఏం చేద్దాం నువ్వు చెప్పు అని అడుగుతాడు. అప్పుడే నిషి అయితే తన గన్తో ఆ చిక్స్ లో ఒక దాన్ని షూట్ చేసేసరికి ఆ ఏలియన్ కి తట్టుకోలేనంత కోపం వస్తుంది. సో ఇమీడియట్ గా దాని నోరుని తెరిచి ఒక ఎనర్జీ బ్లాస్ట్ ని ఇన్విజిబుల్ గా ఉండే నిషి పైన షూట్ చేసేసరికి కొంచెం నిషి అయితే కనిపిస్తుంటాడు. సో అప్పుడు ఇంకోసారి షూట్ చేయబోతుంది. కానీ నిషి జంప్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. సో అతన్ని ఫాలో అవుతూ ఎగురుకుంటూ ఆ ఏలియన్ వెళ్తుంది. ఇంకా నిషి అయితే షూట్ చేస్తుంది కానీ అదైతే డాట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరూ ఇలా ఫైట్ చేసుకుంటూ కింద నీళ్ళలో పడిపోతారు. సో నీళ్ళలో ఉండడం వల్ల నిషి చాలా క్లియర్ గా అందరి కళ్ళకి కనిపిస్తుంటాడు. సో దానివల్ల ఆ ఏలియన్ కూడా అతను చేసే అటాక్స్ ని ఈజీగా డాట్ చేస్తుంటుంది. అండ్ నిషి సూట్ కూడా డిసేబుల్ అయిపోతుంది.
సో దీనివల్ల ఇంకా ప్రమాదంలో పడతాడు. కానీ అతని చేతిలో ఉండే గన్ తో ఏలియన్ పైన షూట్ చేస్తాడు. సో అది ఈజీగానే డాడ్జ్ చేస్తుంటుంది. అండ్ కొంచెం దూరం వెళ్ళి ఆ ఏలియన్ అటాక్ చేసేసరికి నిషి నీళ్ళలో వెళ్ళి పడతాడు. అండ్ ఆ ఏలియన్ తన దగ్గరికి వచ్చేస్తుంది కానీ అతని దగ్గర గన్ ఉండదు. సో ఆ ఏలియన్ ఇంకా నిషి దగ్గరికి వచ్చి లైక్ లిటరలీ ఫేస్ దగ్గరికి వచ్చి ఎనర్జీ బ్లాస్ట్ ని రిలీజ్ అయిపోతుంది. నిషికి అయితే ఒక సెకండ్ ఏం చేయాలో అర్థం కాదు. ఇమీడియట్ గా తన రిమైనింగ్ పవర్ ని యూస్ చేసి ఫుల్ ఫోర్స్ తో ఏలియన్ కి కొడతాడు. సో ఏలియన్ దూరంగా వెళ్ళి పడుతుంది. అండ్ తన సూట్ లోపలికంతా నీళ్ళు వెళ్ళిపోయింటాయి. సరిగ్గా పని చేస్తుండదు. అందుకనే తను ఎవరైనా కాపాడండి అని గట్టిగా పదే పదే అరుస్తాడు. ఇంకా బైకర్స్ గ్యాంగ్ అయితే బొంగొస్తాం అక్కడే చావరా యదవ అని తిడతారు. అయినా కానీ నిషి హెల్ప్ అడుగుతూనే ఉంటాడు. ఎందుకంటే తన సూటే వర్క్ కావట్లేదు కదా, దాని గురించి వాళ్ళకి చెప్తాడు. ఇంకా అప్పుడు కరోనా అయితే నువ్వే కదా చెప్పావు మనమేం పార్ట్నర్స్ కాదు లేదా ఫ్రెండ్స్ కదా, మరి ఇప్పుడు ఎందుకు హెల్ప్ అడుగుతున్నావు అని అరుస్తాడు. ఇంకా ఆ ఏలియన్ మళ్ళీ పైకి లేచి నిషి దగ్గరికి రాబోతున్నప్పుడు బైకర్స్ గ్యాంగ్ ఇంకా ఎగతాలు చేస్తూనే ఉంటారు. ఇంకా అప్పుడే కాటో ఈ సూట్ ఎలా పనిచేస్తుందో నాకు చెప్పండి, నేను వెళ్ళి సహాయం చేస్తా, తను చస్తే మనకే నష్టం అని అంటాడు. దానికి కరోనా అయితే అనవసరంగా నీ ప్రాణాలను ఎందుకు రిస్క్ లో పెడతావు అని చెప్తాడు. అయినా కానీ కాటో వినకోకుండా నేను వెళ్ళి సహాయం చేస్తా అని నీళ్ళలోకి దుంకేస్తాడు. ఇంకా ఏలియన్ కూడా నిషి దగ్గరికి చేరుకుంటేస్తుంటుంది. అండ్ ఆ ఎనర్జీ బ్లాస్ట్ ని రిలీజ్ చేస్తుంది. సో దీనివల్ల నిషి కళ్ళు రెండు పోతాయి. ఆ నొప్పితో అతను గట్టిగా అరుస్తాడు. అండ్ ఆ ఫోర్స్ కి వెనక్కి వెళ్ళి పడతాడు కూడా. నేను ఈసారి కూడా టైంకి వెళ్ళలేదే అని కాటో బాధపడతాడు. బైకర్స్ గ్యాంగ్ ఏంటి చచ్చాడా అని అనుకుంటుంటారు. కానీ నిషి ఇంకా బతికే ఉంటాడు. దీన్ని చంపేయండి అన్నట్లుగా సిగ్నల్ ఇస్తుంటాడు. కానీ కాటో మాత్రం ఇంకా అలానే టెన్షన్ పడుతుంటాడు. సో ఇంకా ఏలియన్ కూడా కాటో వైపుగా తిరుగుతుంది. సో ఇంకా ఏలియన్ మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. అండ్ కాటోని జాగ్రత్తగా ఉండమని అందరూ హెచ్చరిస్తుంటారు. ఎస్పెషల్లీ చుట్టుపక్కల చూసుకోమని అండ్ కాళ్ళని కూడా జాగ్రత్తగా ఉంచుకోమని. ఇంకా కే అయితే అతనికి వెళ్ళి సహాయం చేద్దాం పదని బాధపడుతూ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ కొంతమందికి భయం ఉంటుంది, ఇంకొంతమంది ఎందుకులే అని అనుకుంటారు. అండ్ ఆల్మోస్ట్ అందరూ ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎక్సెప్ట్ కురోనో అండ్ కే. ఇంకా కే అయితే సర్లే నేను వెళ్తా అని చెప్పి జంప్ చేయబోతుంది. కానీ కురోనో వద్దు ఆగు నేనే వెళ్తా అని చెప్తాడు. ఇంకా కింద కాటో ఏమో గన్ని పట్టుకొని వాటర్ మూమెంట్స్ బట్టి షూట్ చేస్తుంటాడు. కానీ టైం డిలే ఉంటుంది. సో అందువల్ల అతనికి కూడా ప్రాబ్లం అవుతుంటుంది. అండ్ ఏలియన్ ఎస్కేప్ అవుతుంటుంది. అండ్ అలా తను స్లిప్ అయి కింద పడిపోతాడు కూడా. కానీ ఇమీడియట్ గా సూట్ పవర్స్ ని యూస్ చేసి చాలా స్పీడ్ గా పరిగెడతాడు. అంటే నిషి దగ్గరికి చేరుకొని అతన్ని ఎత్తుకొని ఇంకా స్పీడ్ గా పరిగెడతాడు. ఇంకా ఏలియన్ కూడా వాళ్ళనే ఫాలో అవుతుంది. కానీ కాటో ఆ సూట్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక అక్కడ ఇద్దరు కింద పడతారు. ఇంకా అప్పుడే ఏలియన్ చాలా స్పీడ్ గా కాటో పై దాడి చేయడానికి వస్తుంది. కానీ కరోనా సరిగ్గా అప్పుడే వైగన్ తో షూట్ చేస్తాడు. కానీ అదైతే పక్కకి ఎగిరిపోతుంది. అండ్ సడన్ గా కాటో మొహం దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకొని నీళ్ళలో వెళ్ళిపోయేసరికి కరోనా అండ్ కే ఫుల్ టెన్షన్ పడిపోతారు. కానీ అప్పుడే కాటో అయితే తన సూట్ పవర్స్ ని యూస్ చేసి ఆ ఏలియన్ ని పట్టుకొని బయటకు వస్తాడు. సో కట్ చేస్తే ఇంకోవైపు ఆ బైకర్స్ గ్యాంగ్ వాళ్ళు ఆ గేమ్ ఏరియా ఆల్మోస్ట్ ఎండ్కి చేరుకుని ఉంటారు. చుట్టుపక్కల జనాలు వాళ్ళని నోటీస్ చేయలేదన్న విషయాన్ని గమనిస్తారు. అప్పుడే రియోటా అనే కుర్రాడు సూట్ వేసుకుంటాడు కదా, సో తను పరిగెడతాడు. అండ్ మిగతా వాళ్ళు కూడా పరిగెడతారు. అండ్ అప్పుడే సడన్ గా ఆ బైకర్స్ గ్యాంగ్ లో ఒకటి తల అయితే పేలిపోతుంది. మీరు ఇంతకు ముందే వార్నింగ్ సిగ్నల్ కూడా ఇచ్చారు. సో వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఇంకా చనిపోయిన వ్యక్తి తల ఒక పార్ట్ ఆ గ్యాంగ్ లీడర్ మీద పడుతుంది. అందువల్ల గట్టిగా అరుస్తూ ఎవరో మన వైపు షూట్ చేస్తున్నారు, సో సేఫ్ గా ఉండండి అని చెప్తాడు. ఇంకో వైపు కాటో ఆ ఏలియన్ ని అలానే గట్టిగా పట్టుకొని క్రష్ చేయడానికి చూస్తుంటాడు. ఈవెన్ అప్పుడే అక్కడికి కరోనా అండ్ కే కూడా వచ్చేస్తారు. కానీ కే అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదంటే మీకే ప్రమాదకరం అని చెప్తుండగా ఆ ఏలియన్ అయితే తన నోటిని తెరిచి అటాక్ చేయడానికి చూస్తున్నప్పుడు కాటో ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఐ మీన్ ఆ సూట్ పవర్స్ ని యూస్ చేసి ఇంకా గట్టిగా క్రష్ చేస్తాడు. సో అప్పుడు అవుటర్ షెల్ అయితే పగిలిపోతుంది. అంటే ఒరిజినల్ బాడీ అయితే ఒక పక్షిలాగా ఉంటుంది. వాళ్ళకి అసలే అర్థం కాదు. సో ఇంకా బర్డ్ మ్యాన్ లాగా ఉంటుంది కదా, దాని నుంచి చాలా దారుణంగా స్మెల్ వస్తుంది. ఇంకా కాటో అయితే తొందరగా ఏదో ఒకటి చెయ్యండి రా అని అంటాడు. అప్పుడే కరోనా వైగన్ ని యూస్ చేసి ఆ బర్డ్ మ్యాన్ పైన షూట్ చేసేసరికి ఇంతకు ముందు ఆనియన్ ఏలియన్ ని ఎలా అయితే పంపించారో దీన్ని కూడా అలానే పంపిస్తారు. ఇంకా మిగిలిన వాళ్ళలో ముగ్గురు నలుగురు అక్కడికి వచ్చేస్తారు. ఆ బామ్మ అంటే తన మనోడు ఇంకా వచ్చింటారు. సో వాళ్ళ గురించి టెన్షన్ పడతారు. ఆ తర్వాత కాటో అయితే ఆ ఏలియన్ షెల్ బాడీని అండ్ నిషిని బయటికి తీస్తారు. అండ్ తనకి ఇప్పుడు ఎలా ఉంది అని కూడా అడుగుతారు. కానీ నిషికి అయితే కళ్ళ నుంచి చెవుల నుంచి విపరీతంగా రక్తం కారుతుంటుంది. సో రూమ్ కి వెళ్తే నార్మల్ అయిపోతామని అనుకుంటారు. కానీ వాళ్ళు ఇంకా రూమ్ కి టెలిపోర్ట్ అవ్వరు. సో అప్పుడే బైకర్స్ గ్యాంగ్ అయితే కిందకి వస్తున్నప్పుడు చిన్ని చిన్ని బర్డ్స్ అన్నిటిని ధర్మేస్తారు. ఇంకా ఆ రూమ్ కి వాళ్ళు టెలిపోర్ట్ అవ్వలేదంటే ఇంకా ఎండ్ కాలేదని అర్థం. సో ఇంకా కొన్ని ఏలియన్స్ ఉన్నాయని వాళ్ళకి తెలుస్తుంది. అయినా కానీ ఇప్పుడు నిషి దగ్గర ఉండే రాడర్ తో చెక్ చేద్దామని అనుకుంటారు. కానీ అది వర్క్ అవుతుండదు. అప్పుడే హోజో అయితే నా దగ్గర ఒక రాడర్ ఉంది, సో తీసుకోండి అని ఇస్తాడు. అప్పుడే ఇంకో ఏలియన్ ఉందన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. సో దాన్ని తొందరగా చంపేయాలని అనుకుంటారు. ఇంకా నిషి అయితే నాకు చావాలని లేదు అని పదే పదే చెప్తుంటాడు. అండ్ తనకి టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఫుల్ కోల్డ్ గా ఫీల్ అవుతుంటాడు. అండ్ ఈ కాటో వాళ్ళు చెప్తుంటది తనకి అస్సలు వినపడుతుండదు. జస్ట్ నన్ను కాపాడండి అని పదే పదే రిక్వెస్ట్ చేసుకుంటుంటాడు అంతే. ఇంకా అప్పుడే కాటో అయితే గట్టిగా ప్లీజ్ ఇది ఒక్క క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ చెయ్యి, ఇక్కడి నుంచి ఫ్రీ అయ్యే మార్గం ఏదైనా ఉందా అని అడుగుతాడు. కానీ నిషి దాన్ని గ్రహించడానికి కొంచెం టైం పడుతుంది. అంటే 100 పాయింట్స్ వస్తే అప్పుడు ఫ్రీ అవుతాము, నా దగ్గర ఆల్రెడీ 90 ఉన్నాయి, ఇంకా 10 రావాలి అంతే అని చెప్తూ వాళ్ళ అమ్మనే తలుచుకుంటూ అక్కడే చనిపోతాడు. సో ఇంకా కరోనా అయితే వీడు మా దగ్గర ఎలా బిహేవ్ చేసినా సరే నా కళ్ళ ముందు చావడం నాకు కూడా కొంచెం షాకింగ్ గానే ఉంది.
అనిపిస్తుంది. ఇంకా మా గతి ఏమైతుందో అని కూడా భయమేస్తుంది. ఇంతకు ముందు వీడిపైన ఉండే ఇంప్రెషన్ ఇప్పుడు లేదు. సో ఇక్కడ చాలా మంది చేస్తున్నారు, యుద్ధంలో ఎలాగైతే చేస్తుంటారో అలాగా. అయినా ఇంతకీ ఈ గేమ్స్ ఎందుకు ఆడిపిస్తున్నారు అనేది అర్థం కావట్లా. అది కూడా ఇలాంటి గన్స్ ని పట్టుకొని మేము ఏం చేస్తున్నాము అని ఆలోచిస్తుంటాడు. ఇంకా అప్పుడే ఆ ముసలావిడ అంటే ఆ పిల్లడు అక్కడికి వచ్చి తిరిగి వెళ్ళలేమో అని ఫుల్ గా బాధపడుతుంటారు. అప్పుడు బైకర్స్ గ్యాంగ్ అయితే అనవసరంగా అరవకండి లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తా అని తిడుతుంటాడు. ఇంకా అప్పుడు కాటో అందరూ సైలెంట్ గా ఉండండి, మీరు గానీ ఫ్రీ కావాలంటే ఆ ఏలియన్ ని పట్టుకోక తప్పదు. సో నాతో పాటు ఎవరెవరు వస్తారో డిసైడ్ కండి అని చెప్తాడు. ఇంకా తర్వాత హోజో అయితే ఇంతకు ముందు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు అలారం లాగా ఏదో సౌండ్ వచ్చింది, కానీ ఒకడైతే పట్టించుకోకుండా ముందుకెళ్ళాడు. సో తన తల పేలిపోయింది అని చెప్తాడు. అండ్ అప్పుడే ఈ గేమ్ కి కూడా ఒక పారామీటర్ ఉందన్న విషయం అందరికీ తెలుస్తుంది. కే అయితే అందరి తలలో ఏమైనా బాంబు పెట్టారేమో అని అంటుంది, కానీ సర్జరీ జరిగినట్లుగా ఏమాత్రం ఆనవాళ్ళు కూడా ఉండవు. సో అది పక్కన పెడితే టైం చాలా తక్కువ ఉంది, ఆల్మోస్ట్ 32 మినిట్స్ మాత్రమే మిగిలింది. సో ఇన్ కేస్ మిషన్ కంప్లీట్ చేయకపోతే వాళ్ళందరికీ చస్తామేమో అని కూడా అనిపిస్తుంది. అండ్ అదే కాకుండా జస్ట్ ఇంకో మాన్స్టరే కాకుండా ఇంకా చాలా ఉండే ఛాన్స్ కూడా ఉంది అనే ఐడియా కూడా వాళ్ళకి వస్తుంది. అండ్ 1 స్క్వేర్ కిలోమీటర్ లో ఉండే 2 ఏలియన్స్ ని పట్టుకోవాలని కూడా వాళ్ళు అనుకుంటారు. అంటే ఇంతకు ముందు నిషి కూడా ఇలానే చేస్తుంటాడు. అండ్ ఆ పట్టుకున్నోడికి ఆబ్వియస్లీ పాయింట్స్ వస్తాయి కాబట్టి ఫ్రీ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. సో అందుకే పట్టుకుందామని డిసైడ్ అవుతారు. ఇంకా మిగతా వాళ్ళందరి దగ్గర ఎలాగో సూట్ ఉంది కాబట్టి వెళ్దాం అనుకుంటారు. ఎక్సెప్ట్ కరోనా తనని సేఫ్ లొకేషన్ లో ఉండమని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా కరోనాకైతే ఒక డౌట్ వస్తుంది, ఇప్పటిదాకా వచ్చిండే ఏలియన్స్ కంటే ఇది పవర్ఫుల్ లేదా ఇంకా ఉన్నాయా, ఇది చావడం దాని బ్యాడ్ లక్ ఏమో అని అనుకుంటాడు. అప్పుడే ఆ బైకర్స్ గ్యాంగ్ కి చెందిన ఇద్దరైతే గన్ని కరోనా వైపుగా పాయింట్అవుట్ చేసి నీ గన్ మాకు ఇచ్చేసి అంటే మేము చెప్పిందే చెయ్యి అని చెప్తారు. కానీ కరోనా అయితే ఫస్ట్ లో విండు, అందుకని షూట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు కరోనా అయితే సర్లే తీసుకోండి నివ్వబోతాడు, కానీ వాళ్ళైతే అతన్ని చెతక్ కొడతారు అండ్ తన దగ్గర ఉండే గన్ని కూడా లాక్కొండేస్తారు. సో దాన్ని ఎలా వాడాలని మాట్లాడుకుంటుంటారు. ఇంకా కరోనాకి అయితే నొప్పి తట్టుకోవడానికి అవ్వదు, అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి చూస్తాడు. దీన్ని గమనించిన ఇద్దరు బైకర్స్ కరోనా వెంట పడతారు. అండ్ కరోనా అయితే ఒక చోట జారి కింద పడతాడు. అండ్ అప్పుడే పక్కనే గన్ ఉండేది చూస్తాడు. సో దాన్ని తీసుకుంటాడు. ఇంకా బైకర్స్ గ్యాంగ్ అయితే ఇతన్ని చంపేయడమే బెటర్ ఏమో, అయినా సరే ఇతను కావాల్సి వస్తుందేమో అనుకుని అతన్ని పైకి నిల్చోమని చెప్పి అతన్ని తనతో ముందుకెళ్ళమని చెప్తారు. ఇంకా కరోనా గన్ని లోపల పెట్టుకుంటేస్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు కాటో, కే, బామ్మ వాళ్ళ మనవడు అండ్ హాజో, సడకో ఆ ఏలియన్ రాడర్ ని ఫాలో అవుతూ వెళ్తారు. అండ్ ఆ పిచ్చుక వాళ్ళని గమనిస్తుంది. సో అప్పుడే వాళ్ళకి ఒక ఏలియన్ కనిపిస్తుంది, అది కూడా చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే కాటో అయితే మీ గన్స్ ని పెద్దగా వాడకండి, చేతులతోనే పట్టుకుందాము అని అంటాడు. కానీ అప్పుడే వాళ్ళకి షాకింగ్ విషయం తెలిసేది ఏంటంటే పక్కన ఇంకో ఏలియన్ కూడా ఉందని, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాంటి ఏలియనే. సో 2 గ్రూపులుగా డివైడ్ అయ్యి అటాక్ చేద్దామని డిసైడ్ అవుతారు. కానీ అప్పుడే సడన్ గా ఇంకో ఏలియన్ గాల్లో ఎగురుకొని వచ్చి వాళ్ళ ముందు నిల్చుండేస్తుంది. అండ్ అది కాటో వాళ్ళపై దాడి చేయడానికి సిద్ధం అవుతుంటుంది. అవే కాకుండా ఇంకా చాలా ఏలియన్స్ వచ్చేస్తాయి. సో కాటో ఒక ఏలియన్ ని పట్టుకొని ఇలా పట్టుకోవాలని చెప్పి చాలా గట్టిగా క్రష్ అయిపోతాడు. అప్పుడే మిగిలిన 4 ఏలియన్స్ కూడా వచ్చి ఫస్ట్ విడిపించడానికి ట్రై చేస్తాయి, కానీ అది కుదరకపోయేసరికి కాటో మొహం దగ్గరికి వచ్చి అటాక్ చేయబోతాయి. అండ్ దాని వల్ల కాటోకి రక్తం కూడా కారుతుంది. ఇంకా అప్పుడే వెనకాల నుంచి ఒక ఏలియన్ ని షూట్ చేయబోతుంది, కానీ అదైతే దాని తలని వెనక్కి తిప్పేసరికి భయపడిపోతుంది. అండ్ అప్పుడే ఏలియన్ ఎనర్జీ షాట్ ఇవ్వడం వల్ల దూరం గెలిపడుతుంది. ఇంకా కాటో ఇంకా గట్టిగా క్రష్ చేస్తాడు. సో దానివల్ల ఏలియన్ బ్రేక్ అయ్యి ఆ బర్డ్ లాంటిది అయితే బయటకు వస్తుంది. సో వచ్చి రాంగ్ అనేది ఎక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. ఇంకా మిగతా టనాకాస్ అంతా కాటోని గట్టిగా పట్టుకుంటాయి, కానీ ఆ ఏలియన్స్ నుంచి ఎస్కేప్ అయిపోయి ఆ బర్డ్ మ్యాన్ ని గట్టిగా కొడతాడు. ఇంకా మిగిలిన టనాకాస్ కాటో దగ్గరికి వస్తాయి. అప్పుడే కాటో సూట్ కొంచెం వరకు డ్యామేజ్ అయిందన్న విషయం తనకు అర్థమవుతుంది. సో నిషికి ఎలా అయితే జరిగిందో తనకి కూడా అలానే అవుతుందని భయం వేస్తుంది. అండ్ అవి కూడా దాడి చేయడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింటాయి. అప్పటికి చాలా కోపంగా బాధపడుతూ వచ్చి ఒక ఏలియన్ ని షూట్ చేసి పారదొప్పుతుంది. నేనున్నంత వరకు కాటోని చావనివ్వను అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు కాటో అయితే ఇక చాలు ఇక్కడ నుంచి పారిపో అని చెప్తాడు, ఎందుకంటే కే చుట్టూ ఏలియన్స్ చుట్టుముట్టేసి ఉంటాయి. అండ్ అప్పుడే హోజో వచ్చి ఒక టనాకాని గట్టిగా క్రష్ చేస్తాడు. బర్డ్ క్రియేచర్ అయితే బయటకు వచ్చేస్తుంది. సూట్ లేకుండా ఇంత చేశాడంటే గ్రేట్ అసలు. ఇంకా మిగిలిన 2 ఏలియన్స్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాయి. ఇంకోవైపు బామ్మ అండ్ వాళ్ళ మనోడు దాంకొని ఉంటారు. అండ్ రియోటో అదే కుర్రోడికి అర్జెంట్ అయిపోయేసరికి షూట్ తిప్పేసి పాస్ పోయడానికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి ఆ 2 టనాకాస్ అయితే వచ్చేస్తాయి. సో తను ఫుల్ గా భయపడిపోతాడు. అప్పుడు ఆ బామ్మ అయితే నువ్వు ఇక్కడ నుంచి పారిపో, నేను చూసుకుంటా అని చెప్తుంది. సో చెప్పినట్లుగానే తను అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. అండ్ దారిలో పోలీస్ తను కనిపించేసరికి హెల్ప్ అడుగుతాడు, కానీ రెస్పాన్స్ అయితే ఏమాత్రం రాదు. సో అందుకని తిరిగి వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్తాడు. అండ్ వాళ్ళ బామ్మ కళ్ళు ఇంతకు ముందు నిషిక్ అయితే ఎలాగే సేమ్ అదే పరిస్థితి. సో అందుకని రియోటో ఫుల్ గా భయపడిపోతాడు. ఇంకా ఆ టనాకాస్ అయితే మళ్ళీ వచ్చి ఇంకోసారి ఆ ఎనర్జీ షాట్స్ ని రిలీజ్ అయిపోతాయి. అప్పుడే ఆ బామ్మ అయితే రియోటో చెవుల్ని మూసేస్తుంది. సో కనీసం వాళ్ళ మనవడికైనా ఏ నొప్పి తెలియకోకుండా చేస్తే బాగుంటుందని అండ్ వాళ్ళిద్దరు అక్కడే చేస్తారు. కట్ చేస్తే కాటో వాళ్ళ నుంచి ఒక బర్డ్ అయితే ఎస్కేప్ అయి ఉంటుంది కదా. సో అది మళ్ళీ తిరిగి అక్కడికే వస్తుంది, ఎందుకంటే అది సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోతుంది, విపరీతంగా నొప్పేస్తుంది. ఎందుకని తన సూట్ లోపలికి వెళ్ళిపోదామని ట్రై చేస్తుంది, కానీ ఆ ప్రాసెస్ లోనే చనిపోతుంది. ఇంకా కాటో వాళ్ళకి కూడా ముసలావిడ గురించి గుర్తొస్తుంది. సో ఆ 2 ఏలియన్స్ వాళ్ళ వెంటే పడుంటాయి అని అనుకుని వెళ్దామని అనుకుంటారు. కట్ చేస్తే ఇంకో వైపు కరోనాని ఆ 2 బైకర్ గ్యాంగ్స్ అయితే పిలుచుకోబోతుంటారు. ఒకడి దగ్గర మాత్రమే సూట్ ఉంటుంది, ఇంకోటి దగ్గర సూట్ ఉండదు. సో కొంచెం
రిస్కీనే కానీ ట్రై చేయొచ్చు అనుకుంటాడు. అందుకనే మీరేంట్రా ఏలియన్స్ ని పట్టుకుండేది అని వాళ్ళని ఎగతాలు కూడా చేస్తాడు. ఇంకా బైకర్స్ అయితే కరోనాని ఒక ఖాళీ అపార్ట్మెంట్ లో చెక్ చేయమని పంపిస్తారు. కానీ కరోనా అయితే జస్ట్ కింద మాత్రమే చెక్ చేసుకుని వస్తాడు. అందుకని సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళమని పంపిస్తారు. చేసేదేం లేక పైకి వెళ్తాడు. చుట్టుపక్కల ఏలియన్ హ్యాచింగ్స్ కూడా ఉంటాయి. అండ్ అప్పుడే అక్కడికి ఇంకొన్ని టనాకాస్ కూడా వచ్చేస్తాయి. సో ముందుండే డోర్ లో చూస్తే ఆ టనాకా బాస్ అయితే ఉంటాడు. అంటే చుట్టుపక్కల చాలా గుడ్లే ఉంటాయి. సో కరోనా అయితే నేను ఈ రోజు చస్తానేమో అని అనుకుంటాడు. ఇంకా యాక్చువల్లీ ఆ బర్డ్ మ్యాన్ వెనక్కి తిరిగి ఉంటుంది. అండ్ ఆ ఏలియన్స్ ఏమో యూజో అనే అంటుంటాయి. సో అప్పుడు కరోనాకి ఏం చేయాలో అర్థం కాక నేనే యూజో అని చెప్తాడు. అంటే రిలాక్స్ కానీ తనకి తానే అనుకుంటుంటాడు. అప్పుడే రెండు హ్యాచింగ్స్ అయితే బయటకు వచ్చి కరోనాని కొరుకుతుండేసరికి కరోనాకి చిరాకు వచ్చి ఒకదాన్ని గట్టిగా పిసుకుతాడు. కానీ ఆ ఏలియన్స్ కోప్పడేసరికి మెల్లిగా దాన్ని కింద పెడతాడు. సో అవి రిలాక్స్ అవుతాయి. అంటే ఆ బాస్ ఏలియన్ అయితే వెనక్కి తిరిగి చూడదు. అప్పుడు కరోనా అయితే వెనక్కి తిరిగి వెళ్దామని అనుకుని ఒక్క స్టెప్ వెనక్కేస్తాడు. కానీ బై మిస్టేక్ గా ఆ పిచ్చుక పైన కాలేసేసరికి అది గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఆ బాస్ ఏలియన్ వెనక్కి తిరిగి చూస్తుంది. అండ్ అది కూడా చాలా కోపంగా ఉంటుంది. సో ఆ రూమ్ నుంచి బయటకు వస్తుంది. సో బాస్ చూడడానికి ఎలా ఉందో చూడండి ఒకసారి. అండ్ ఇంకా బాస్ అయితే కరోనాని చాలా సీరియస్ గా చూస్తుంటుంది. చుట్టుపక్కల 6 టనాకాస్ కూడా కోపంగా ఉంటాయి. ఇంకా కాటో వల్ల అయితే క్రష్ అయిపోయిండే టనాకా బాడీని చూసి మోస్ట్లీ కార్ ఏమైనా తొక్కేసిపోయిందేమో అనుకుంటారు. అండ్ ఇంకా ముసలావిడ అండ్ ఆ పిల్లాడు గురించి టెన్షన్ పడుతుంది. ఇంకా వైపు బైకర్స్ ఇంకా కరోనా రాలేదనే టెన్షన్ పడుతుంటారు. సో మోస్ట్లీ ఏలియనే ఉండి ఏమైనా చంపేసి ఉండొచ్చేమో అని కూడా అనుకుంటారు. ఇంకోవైపు కాటో సూట్ ఎలాగో పాడైపోయింది కాబట్టి ఆ 2 ఏలియన్స్ అందరూ ఎందుకు కే హోజో వెళ్తారు. సో ఆ బామ్మ వాళ్ళు చనిపోయిన చోటికి వాళ్ళు వెళ్తారు. అండ్ అక్కడ ఆ బామ్మ వాళ్ళ పరిస్థితిలో ఉండేది చూసి కే చాలా బాధపడుతుంది. అండ్ ఆ 2 టనాకాస్ షూట్ చేయబోతుంది. అండ్ అవి కూడా షూట్ చేసేందుకు సిద్ధమై ఉంటాయి. వెనకాల నుంచేమో హోజో వాటిని షూట్ చేస్తే ముందు నుంచి కే షూట్ చేస్తుంది. సో అవి బ్లాస్ట్ అయ్యేందుకు కొంచెం టైం డిలే ఉంటుంది. అండ్ ఆ తర్వాత కాటో కూడా అక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళిద్దరు చనిపోయినది చూసి అందరూ బాధపడతారు. అండ్ ఇంకా జస్ట్ 15 మినిట్స్ మాత్రమే మిగిలి ఉంటుంది. సో ఎలాగైనా బతకాలి అని అనుకుంటారు. ఇంకోవైపు కరోనా బాస్ ఏలియన్ తన దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ పడుతున్న గన్ను బయటికి తీస్తాడు. అంటే నేను చావను అనే పదే అనుకుంటుంటాడు. కానీ ఆ బాస్ ఏలియన్ దగ్గరికి వచ్చేసరికి టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది. అండ్ అది కూడా అటాక్ చేయబోతుంది. కానీ అప్పుడే కరోనా తన గన్ని ఆ ఏలియన్ మొహం దగ్గర పెట్టి బెదిరిస్తాడు. అయినా కానీ చుట్టుపక్కల ఉండే టనాకాస్ అటాక్ చేయబోతాయి. అప్పుడే కరోనా షూట్ చేస్తాడు. కానీ అది మిస్ అవుతుంది. కొంచెం వరకు మాత్రమే ఏలియన్ కి తగులుతుంది. మిగతాది సీలింగ్ కి తగులుతుంది. కొద్దిసేపు కరోనాకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే కరోనా నేను చావను అని చెప్పి కింద ఫ్లోర్ కి అంటే చుట్టుపక్కల గోడలకి మల్టిపుల్ టైమ్స్ షూట్ చేస్తాడు. ఇంకా టనాకాస్ కూడా ఆల్మోస్ట్ అటాక్ చేసైపోతాయి. అప్పుడే ఆ ఏలియన్ బాస్ కూడా గట్టిగా అరుస్తుంది. ఇంకా సరిగ్గా అదే టైంకి కింద ఫ్లోర్ అయితే కొలాప్స్ అయిపోయేసరికి కరోనా కింద పడతాడు. అంటే అక్కడి నుంచి బయటికి చాలా స్పీడ్ గా పోదామని చూస్తాడు. కానీ తన కాలు నొప్పి పెడుతుంటుంది. బైకర్స్ గ్యాంగ్ అయితే అసలు ఏం అర్థం కాదు. ఇంకా పైనుండే టనాకాస్ అంటే ఆ బాస్ ఏలియన్ కూడా కింద పడిపోతాయి. ఇంకా కరోనా ఏమో స్పీడ్ గా పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేస్తాడు. అంటే ఆ బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో కరోనా చాలా కాన్ఫిడెంట్ గా మీ అంత చూసారా అని గట్టిగా ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటాడు. అండ్ అప్పుడే అక్కడికి కే అండ్ కాటో వాళ్ళు కూడా వచ్చేస్తారు. నేను మొత్తం ముగించేశాను అని కరోనా ఎక్స్ప్లెయిన్ చేయబోతాడు. కానీ ఇంకా ఆ బాస్ ఏలియన్ బతికే ఉంటుంది. అది సడన్ గా వచ్చి ఆ బైకర్స్ గ్యాంగ్ లో ఒకరిని పట్టుకొని గాల్లో ఎగి అతని తలనే కొరికేసి బాడీని కింద పడేస్తుంది. సో ఇంకా అలా చంపేసిన వెంటనే మళ్ళీ ఆ బాస్ మ్యాన్ హోజో అండ్ ఆ బైకర్ గ్యాంగ్ లీడర్ మధ్య నిలబడుతుంది. అందరూ భయపడుతుంటారు. ఎస్పెషల్లీ హోజో అయితే ఇంకా చాలా భయపడుతుంటారు. అండ్ అది కూడా చాలా కోపంగా చూస్తుంటుంది. కానీ పక్కనే కరోనా ఉండేది చూసి తనని గుర్తుపట్టి గట్టిగా అరుస్తుంది. సో కరోనా ఎస్కేప్ కావడానికి హోజో అయితే ఆ గన్ తో ఆ బాస్ మ్యాన్ ని షూట్ చేద్దామని అనుకుంటాడు. కానీ అదైతే తన తలతో హోజోని పక్కకి దొబ్బేస్తుంది. ఇంకా వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తున్న కరోనా వెంట పడుతుంది. సో కరోనా కూడా ఫుల్ గా భయపడిపోయి ఉంటాడు. కాటో వాళ్ళు అయితే సహాయం చేయడానికి ముందుకు వస్తుంటారు. కానీ అప్పటికే లేట్ అయిపోయి ఉంటుంది. ఆ బాస్ మ్యాన్ అయితే కరోనాని పట్టుకొని గాల్లో ఎగురుకుంటూ తీసుకొని వెళ్ళిపోతుంది. సో కింద ఉన్న వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. కరోనా భుజం దగ్గర పెట్టుకొని ఉంటుంది. సో ఎలాగోలాగా ఒక చేతిని విడిపించుకుంటాడు. అండ్ ఇంకో చేతి నుంచి విపరీతంగా రక్తం కారుతుంటుంది. అండ్ ఆ ఇంకో చేతిలోనే ఈవెన్ గన్ను కూడా ఉంటుంది. సో అది కరోనా తలని కొరికేయడానికి వస్తుంది. కానీ కరోనా పక్కకి వంగుతాడు. సో ఇంకా అప్పుడే ఆ బాస్ మ్యాన్ అయితే కరోనా ఇంకో కాల్ని పట్టుకుంటేస్తుంది. అండ్ కరోనాని స్ట్రెచ్ చేస్తూ అలా తన నోటి దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ ఎలాగో కరోనా దగ్గర గన్ ఉంది కాబట్టి దాంతో షూట్ చేస్తాడు. కానీ అది ఎస్కేప్ అయిపోతుంది. సో అప్పుడే ఆ బాస్ మ్యాన్ మూతి దగ్గర బ్రీతింగ్ డివైస్ ఉండేది గమనిస్తాడు. సో గన్ లోపల పెట్టేసి ఆ మూతి దగ్గరికి వెళ్ళి సమ్ కైండ్ ఆఫ్ ఆ బ్రీతింగ్ డివైస్ లాంటి దాన్ని గట్టిగా లాగుతాడు. సో దానివల్ల అది తనని వదిలేస్తుంది. ఎందుకంటే దానికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా సరిగ్గా అవ్వదు. ఎక్కువగా పొగొస్తుంది. ఇంకా అలా వదిలేయంగానే కరోనా అయితే తన గన్నుని బయటికి తీసి ఇమ్మీడియట్ గా దాన్ని తల దగ్గరే షూట్ చేసేస్తాడు. ఇంకా కరోనా ఏమో వెళ్లి రూఫ్ మీద పడతాడు. ఆ బాస్ మ్యాన్ అయితే చచ్చి పక్కనే పడతాడు. సో ఇంకా అందరూ కనీసం ఇప్పుడైనా అయిపోయిందా అని ఆలోచిస్తారు. ఇంకా ఎగ్జాక్ట్లీ 1.5 minute మాత్రమే ఉంటుంది.
అప్పుడే వాళ్ళందరూ మెల్లిమెల్లి టెలిపోర్ట్ అవుతారు. కే అయితే కాటోని హగ్ చేసుకుంటుంది. ఇంకా పైన కరోనా ఉన్నా సరే రూమ్ కి ఎలాగో టెలిపోర్ట్ అయిపోతాడు కాబట్టి సేఫ్ గానే ఉంటాడు. అండ్ అది పక్కన పెడితే తన బాస్ మ్యాన్ ని చంపిండే విషయం తనకి గుర్తుండదు. అదెందుకో ఇంకా క్లారిటీ అయితే లేదు. సో ఇంకా గాన్స్ నెక్స్ట్ పాయింట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఆ కుక్కకైతే యాజ్ యూజువల్ 0 పాయింట్స్ అయినా ఆ కుక్క పాయింట్స్ ని స్కోర్ చేసేందుకు ఏం చేస్తుందో ఏంటో. ఇంకా కాటో అయితే ఎవరికైతే 100 పాయింట్స్ వస్తాయో అప్పుడు వాళ్ళు ఈ గేమ్ నుంచి విడుదలవుతారు అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ టిట్స్ కే గాన్స్ ఆ పేరే పెట్టింది. మరి తనకైతే 10 పాయింట్స్ వస్తాయి. సో 2 టనాకా ఏలియన్స్ ని చంపింది కాబట్టి 5 పాయింట్స్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ కాటోకి అయితే 5 పాయింట్స్ వచ్చాయి. తను చాలా వాటితో పోరాడినా సరే జస్ట్ ఒక్కదాన్ని మాత్రమే చంపగలిగాడు కాబట్టి 5 పాయింట్స్. నెక్స్ట్ సడాకోకి అయితే 0 పాయింట్స్. తను యాక్చువల్లీ రూమ్ లో దాంకొని ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ హోమోకి 10 పాయింట్స్. అంటే తన పేరు హోజో, కానీ గాన్స్ అలా పేర్లు మార్చి అక్కడ ఫ్యాన్ వార్స్ స్టార్ట్ చేసేలాగా ఉంది. సో అందుకే హోజో అయితే నేను గేనే కాదు అని పదే చెప్తుంటాడు. తర్వాత నెక్స్ట్ టెట్సువో, అదే ఆ బైకర్ గ్యాంగ్ లీడర్ ఉంటాడు కదా, సో తన పేరు ఫ్రీక్ పెరెడ్ నెంబర్ 1 అని ఉంటుంది. సో తనకి కూడా 0 పాయింట్స్. అందువల్ల తనకి కూడా కోపం వస్తుంది. చివరిగా బిచ్ క్రోనోకి అయితే 38 పాయింట్స్ వచ్చాయి. పేరుతో ఇబ్బంది ఉన్నా సరే పాయింట్స్ ఎక్కువగా వచ్చాయి బట్టి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తర్వాత కొద్దిసేపటికి అందరూ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. మళ్ళీ అదే రూమ్ కి వస్తారన్న విషయం వాళ్ళందరికీ తెలుసు. అంటే కే వెళ్ళేటప్పుడు కాటోకి అయితే నువ్వు ఒంటరిగా ఉండట్లేదు కదా అని అడుగుతుంది. దానికి కాటో అయితే లేదు, నేను నా రిలేటివ్స్ తో పాటు ఉన్నాను, నా బ్రదర్ తో పాటు అని చెప్తాడు. ఇంకా తర్వాత కే అండ్ కరోనా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ కరోనా అయితే తను ఆ టనాకా ఏలియన్ తో పోరాడే విషయాల గురించి చెప్తుంటాడు. కానీ కే మాత్రం కాటో గురించి ఆలోచిస్తుంటుంది. లైక్ తన రిలేటివ్స్ ఇంట్లో ఉంటానని చెప్పింటాడు కదా, సో పేరెంట్స్ ఏమైనా లేరా అని అడుగుతుంది. దానికి కరోనా అయితే అయినా ఆడి గురించి మాట్లాడుకున్న పెద్ద ప్రయోజనం లేదు కదా అని అంటాడు. దానికి కే అయితే అయినా తను చాలా మందికి కష్టపడి సహాయం చేశాడు కదా, అండ్ తను చాలా స్ట్రాంగ్ అని పాజిటివ్ గా కూడా మాట్లాడుతుంటుంది. కరోనాకి అయితే ఇది అస్సలు నచ్చదు. పాపం బ్రో, నీ కష్టం పగోడికి కూడా రాకూడదు. అండ్ అప్పటి నుంచి కాటో గురించి మాట్లాడుతుండేసరికి తనకి కూడా విపరీతంగా కోపం వచ్చేస్తుంది. నీకు ఆడితో ఉండాలంటే ఆడి దగ్గరికి వెళ్ళిపో, నేను ఎలాగో నీకు అవసరం లేదు కదా, నేను నిన్ను ఇంత బాగా చూసుకుంటున్నా కానీ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని తిట్టేసరికి కే అయితే సారీ, గుడ్ బై, థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కరోనా కూడా మనలాంటోడే కాబట్టి ఇందాక తిట్టిండే దాని గురించి బాధపడుతూ తనని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ తనైతే నిజంగా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళినప్పుడు డెస్క్స్ అన్నిటిని రీఅరేంజ్ చేయిస్తారు. సో అప్పుడు కరోనా పక్కన ఒక అందమైన అమ్మాయి వస్తుంది. కానీ తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం తెలిసి బాధపడతాడు. ఇంకా తర్వాత బాస్కెట్ బాల్ గేమ్ ఆడడానికి వెళ్తాడు. అక్కడ మిగతా అందరికి చీర్ చేస్తుంటారు కానీ కరోనాకి అయితే ఒక్కరు కూడా చీర్ చేయరు. సో గర్ల్ ఫ్రెండ్ లేదు, ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, ఎంతరా ఈ జీవితం అని అనుకుంటాడు. ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళి బెడ్ పైన పడుకొని ఆ ఏలియన్స్ తో ఫైట్ చేసిండేదే గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ ఆ రూమ్ కి వెళ్ళాలి అని ఆలోచిస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు టెట్సువో వాళ్ళ వైఫ్ తో సెక్స్ చేస్తుంటాడు. అండ్ అప్పుడే వాళ్ళ వైఫ్ కి ఒక గన్ దొరుకుతుంది. సో ఆ గన్ ని టెట్సువో వైపుగా పాయింట్ అవుట్ చేస్తుంది. కానీ టెట్సువో అయితే షూట్ చేయొద్దు అని చెప్తాడు. ఇంకా ఆ తర్వాత ఆ ఎక్స్ గన్ ని పట్టుకొని ఒక పిల్లిని చంపడానికి చూస్తాడు. కానీ అదైతే ఎక్కువగా కదులుతుంటుంది. సో అందుకే చుట్టుపక్కలంతా ఎక్కువ షూట్ చేస్తాడు. అండ్ దాని ఇంపాక్ట్ ని తెలుసుకొని చాలా సంతోషపడతాడు. ఇంకా ఎక్కువ ట్రైనింగ్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఇవాకి అనే అతనికి కాల్ చేసి నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ వస్తువు ఉంది, సో రండి చెక్ చేద్దరు అని పిలుస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఒక చోట కలుస్తారు. అండ్ ఇవాకి దాన్ని చూసి ఒక బొమ్మని అనుకుంటాడు. అప్పుడే టెట్సువో అయితే నేను ఇవ్వాల్సిందే పేమెంట్ కి బదులుగా దీన్ని తీసుకుంటారని అడుగుతాడు. కానీ అతనైతే ఒప్పుకోడు. సో అందుకే ఫస్ట్ పక్కన చూస్తాడు. అంటే ఇలాంటి ఇంపాక్ట్ అండ్ ఇలాంటి గన్స్ ఉన్నాయన్న విషయం ఎవరికి తెలియదు కాబట్టి పోలీసులు కూడా కనిపెట్టలేదు అని చెప్పి ఆ ఇవాకి అనే అతన్ని అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తూ నేను చాలా బలవంతుణ్ణి అని కూడా అనుకుంటాడు. సో అందుకని అతన్ని ఇంతకు ముందు చంపిండే రైవల్రీ గ్యాంగ్ వాళ్ళ దగ్గరికి ఒంటరిగా వెళ్లి గొడవపడడానికి చూస్తాడు. అండ్ ఆ ప్రాసెస్ లో తన గన్ని కూడా బయటికి తీస్తాడు. ఇంకా వాళ్ళు ఏమో అది బొమ్మ అనుకుంటారు. అప్పుడే టెట్సువో ఆ ఎక్స్ గన్ తో షూట్ చేద్దామని అనుకుంటాడు కానీ అది పని చేయదు. సో ఇంకోసారి సెకండ్ టైం ఆ రైవల్రీ గ్యాంగ్ వాళ్ళు టెట్సువోని అక్కడే చంపేస్తారు. కట్ చేస్తే కరోనా అయితే కేతో చాలా సీరియస్ గా అండ్ హార్డ్ కోర్ గా సెక్స్ చేస్తున్నట్లుగా ఇమాజిన్ చేసుకుంటాడు. అంటే ఇవన్నీ నేకడ్ గా పడుకొని ఉంటాడు కూడా. కానీ తను తిరిగి రాదన్న విషయం తెలుసుకుని తన టవాల్తో తుడుచుకుంటాడు. అండ్ ఆ తర్వాత అయినా ఆ రోజు అలా తిట్టుండకూడదు, అనవసరంగా తిట్టానే అని బాధపడతాడు. ఇంకోవైపు కాటో వాళ్ళ ఆంటీ అయితే తనని ఊలంటి మొత్తం అన్న తమ్ములే తాగేశారని తిట్టి వెళ్లి తీసుకురమ్మని పంపిస్తుంది. అంటే దారిలో కాటో వాళ్ళ తమ్ముడికి ఓ 100 yen దొరుకుతుంది. సో నువ్వే పెట్టుకోని కాటో చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడితో కలిసి కొత్త అపార్ట్మెంట్ కి వెళ్తాడు. అండ్ ఇన్ని రోజులుగా కష్టపడి మొత్తానికి ఈ రోజు సాధించా అని చెప్పేసరికి ఇద్దరు సంతోషపడతారు. అంటే కాటో గాన్స్ ఆడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు అయితే చాలా బాధపడుతుంటాడు. అంటే నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను జాబ్ కొట్టే తీరుతా అని చెప్తాడు. దీనివల్ల కాటోకి చాలా బాధేస్తుంది. నేను అక్కడికి తిరిగి వెళ్ళకూడదు అని అనుకుంటాడు. ఇంకోవైపు కరోనా ఆ రూమ్ కి తిరిగి వెళ్ళాలి అని అనుకుంటుంటాడు. సో ఇలా ఇద్దరు మెయిన్ లీడ్స్ ఆలోచిస్తుండగా అలారం మళ్ళీ మోగుతుంది. ఇలా జరగకూడదు అని కాటో అనుకుంటాడు. ఇలాగే జరగాలి అని కరోనా అనుకుంటాడు. అంటే ఈసారి అయితే కరోనా తన సూట్ ని మర్చిపోడు, తన సూట్ ని వేసుకుంటాడు. అంటే కాటో వాళ్ళ తమ్ముడు పడుకున్నప్పుడు కాటో అయితే నేను మళ్ళీ తిరిగి వస్తా, నన్ను క్షమించు అని చెప్పి వెళ్తాడు. అంటే ఇంకా కరోనాకి సరిగ్గా అదే టైంకి బాత్రూమ్ వస్తుంది. సో కూర్చోడానికి వెళ్తాడు. నాకెందుకో ఇక్కడ బాగా కనెక్ట్ అయిపోతుంది. ఇంకా అదే పక్కన పెడితే తన బాత్రూమ్ కూర్చుంటున్నా గానీ తనని టెలిపోర్ట్ చేస్తారు.
పాపం రారి. ఇంకా ఆ గాన్స్ రూమ్ లో చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఇంతకు ముందు కరోనా అస్సలు చూడలేదు. అండ్ వాళ్ళలో ఒక ప్రీస్ట్ లాగా కూడా ఉంటాడు. సో నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, నాకు తెలిసింది చెప్తా అని అంటాడు. సో అప్పుడే ఆ గ్రూప్ లో ఒకడైతే మనం ఇంతకీ ఎక్కడున్నాము ఎందుకున్నాము అని అడుగుతాడు. దానికి ఆ ప్రీస్ట్ అయితే మనందరము చనిపోయాము, సో చచ్చాక పారడైస్ కి వెళ్లేందుకు ఇది ఒక టెస్ట్ మాత్రమే, సో దీంట్లో ఎలాగైనా పాస్ అవ్వాలి అని చెప్తుండేసరికి కరోనాకి విపరీతంగా నవ్వుస్తుంది. సో అందుకనే సారీ చెప్తాడు. అండ్ ఇంకా ప్రీస్ట్ అయితే ఎవరెవరైతే వాళ్ళ చావుని అక్సెప్ట్ చేయలేదో వాళ్ళు పారడైస్ కి వెళ్లరు అని చెప్తాడు. అండ్ ఈ ప్రీస్ట్ ని ఇంతకు ముందు కరోనా టీవీలో చూసాడు. అండ్ అక్కడ ఒక సోల్జర్, మార్షల్ ఆర్టిస్ట్, అమ్మాయి, ఇలా మిగతా వాళ్ళు ఉంటారు కానీ కే ఉండదు. ఇంకా కాసేపటికి అక్కడికి కాటో కూడా వచ్చేస్తాడు. సో కాటో వచ్చాక ఇంతకీ కే ఎక్కడ అని కరోనాని అడుగుతాడు కానీ కరోనాకి కూడా తెలియదని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ హోజో అక్కడికి వస్తాడు. కాటో అయితే హోమ్ మో అని చెప్పబోతాడు కానీ ఆగిపోతాడు. ఇంకా నెక్స్ట్ ఆ కుక్క అండ్ సడక కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకా కొద్దిసేపటికి కే వస్తుంది కానీ తను యాక్చువల్లీ పడుకొని ఉంటుంది. సో అప్పుడే ఆ కుక్క వెళ్ళి కేని లేపుతుంది. ఇంకా కే ఏమో కాటోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ కరోనాని అస్సలు పట్టించుకోదు. ఇంకా కాటో అయితే కరోనా జుట్టుని సరి చేస్తాడు. ఇంకా కరోనా అయితే కాటోని చూసినా గానీ పట్టించుకోనట్లుగానే ఉంటాడు కానీ లోపల బాధ మాత్రం అలానే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ప్రీస్ట్ మిగతా వాళ్ళకి కూడా అదే క్వశ్చన్ అడుగుతాడు. అండ్ వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నామనే క్వశ్చన్సే అడుగుతారు. అప్పుడు ప్రీస్ట్ పారడైస్ కి వెళ్లేందుకు ఇది ఒక టెస్ట్ అండ్ ఫెయిల్ అయితే నరకంలోకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్తాడు. అదే కాకుండా ప్రార్థన కూడా చెయ్యాలి అని చెప్తుండేసరికి కాటోకి కోపం వస్తుంది. దానికి దీనికి అసలు సంబంధమే లేదు అని చెప్తాడు. అంటే నిజానికి వాళ్ళందరూ ఇక్కడ ఎందుకున్నారనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ ప్రీస్ట్ అయితే మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి నువ్వు కన్ఫ్యూజ్ కామాక అండ్ మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేయొద్దు అని చెప్తాడు. అండ్ మిగతా వాళ్ళందరికీ ప్రేయర్ చేయమని చెప్పే మంత్రాలు కూడా చెప్తుంటాడు. కే, కాటో, కరోనా, హోజో, సడకో వాళ్ళందరికీ చిరాకు వస్తుంటుంది. తర్వాత కరోనా కావాలనే నువ్వు వెళ్ళిపోయాక నువ్వు అనుకున్నది జరిగిందా అని అడుగుతాడు. దానికి కే అయితే హా అవును అనే టెన్షన్ పడుతూ చెప్తుంది. ఏంటి అని కాటో అడుగుతాడు. ఇప్పుడు కే అయితే తన ఇంటి నుంచి పారిపోయే విషయం అండ్ కరోనా వల్ల ఇంట్లో ఉండే విషయం మొత్తం చెప్తుంది. కానీ కరోనా ఏం చేయలేదని కూడా చెప్తుంది. ఇంకా కరోనా ఫుల్ బాధపడిపోయి డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయి పక్కనుండే రూమ్కి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుంటే అతనైతే ప్రీస్ట్ కి దూరంలో టోక్యో టవర్ కనిపిస్తుంది కదా, సో దాని గురించి అడుగుతాడు. అప్పుడు ప్రీస్ట్ అయితే అలా ఏం లేదు, నువ్వు నీ మెమరీస్ ని జస్ట్ రీకాల్ చేసుకుంటున్నావు అంతే అని చెప్తాడు. అండ్ అదే కాకుండా నువ్వు నీ హార్ట్ బీట్ కూడా వింటున్నావు కదా, సో అది కూడా అలాగేనే అని చెప్తాడు. సో కట్ చేస్తే కరోనా ఫుల్ గా ఏడుస్తుంటాడు కదా, అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి బాత్రూమ్ ఇటువైపేగా అని అడుగుతుంది. కానీ కరోనా అయితే నాకు తెలీదు అని చెప్తాడు. కానీ ఆ రూమ్ అయితే ఓపెన్ కదా. ఇంకా కంటద్దాలు పెట్టుకుంటే అతనైతే ఆ రూమ్ మొత్తాన్ని చెక్ చేస్తాడు. సిగ్నల్స్ రావు, కెమెరాస్ కూడా ఏముండవు, కానీ పక్కన గాన్స్ ఉంటుంది కదా దాన్ని చూస్తుంటాడు. ఇంకా కరోనా సూట్ ని చూసి నువ్వేమైనా ఒటాకును అలా డ్రెస్ చేసుకున్నావు అని అడుగుతుంది. ఒటాకు అంటే లైక్ యానిమే కానీ, సాంగ్స్ పైన కానీ, మూవీస్ పైన కానీ దేనిపైన ఫుల్ ఇష్టం ఉంటుంది వాళ్ళని ఒటాకుస్ అంటారు. అంటే యాక్చువల్లీ కరోనాని చూసి ఏంటి కాస్ప్లే వేసుకున్నావా అని కూడా అడుగుతుంది. దానికి కరోనా అయితే లేదని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు కాటో అయితే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ బాల్ నుంచి సౌండ్స్ వస్తాయి, సో కొంచెం దూరంగా ఉంటే మీకే బెటర్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళైతే అస్సలు వినరు, ఎస్పెషల్లీ ప్రీస్ట్. కానీ ఇంకా కాసేపటికే సాంగ్ వచ్చేసరికి కాటో ప్రీస్ట్ అని చూస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుందో నీకంటే బాగా నాకే తెలుసు అని చెప్తాడు. ప్రీస్ట్ కి కోపం వస్తుంది. ఇంకోవైపు ఆ అమ్మాయి అయితే నాకు బోర్ కొడుతుంది అందుకే ఇక్కడికి వచ్చా అని కరోనాకి చెప్తుంది. అండ్ కరోనా చాలా క్యూట్ గా ఉన్నాడని కూడా చెప్తుంది. ఇలా చెప్పినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్స్ లో రాయండి. ఇంకా గాన్స్ అయితే మీ అందరి లైఫ్స్ ఎండ్ అయిపోయాయి, మిమ్మల్ని ఇక మీదటి నుంచి యూస్ చేసుకోబోతున్నాము అని చెప్తుంది. అండ్ ఇంతకీ నువ్వు ఎందుకు క్యూట్ గా ఉన్నావు అని చెప్పానంటే నువ్వు ఏడుస్తుండడం వల్ల క్యూట్ గా అనిపించావు అనేలాగా ఆ అమ్మాయి కరోనాకి చెప్తుంది. అండ్ ఆ అమ్మాయి షార్ట్స్ కూడా వేసుకొని ఉంటుంది, అందుకని కరోనా మొత్తం ఫోకస్ అంతా బూప్స్ అండ్ కింద ప్రైవేట్ పార్ట్స్ మీద ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి అయితే ఏంటబ్బా ఎలా చూస్తున్నావు అని అడుగుతుంది. దానికి కరోనా నాకు నీతో సెక్స్ చేయాలనుంది అని డైరెక్ట్ గా అడిగేస్తాడు. దానికి ఆ అమ్మాయి అయితే ఒరే ఏమైనా పిచ్చిగాని పట్టిందా అని చెప్పేసరికి కరోనా మళ్ళీ బాధపడతాడు. అప్పుడు ఆ అమ్మాయి అయితే ఇప్పుడే చేయాలనుందా అని అడుగుతుంది. ఇంకా గాన్స్ అయితే రౌడీ ఏలియన్ అండ్ గ్రంపీ ఏలియన్ అని ఏలియన్స్ ని చూపిస్తుంది. అప్పుడు వాళ్ళలో కొంతమందికి కాటో పైన నమ్మకం వస్తుంది, నువ్వు చెప్పిందే జరుగుతుంది అని అంటారు. అప్పుడు కాటో అయితే జస్ట్ నేను ఒక్కడనే కాదు ఇటు సైడ్ ఉండే వాళ్ళంతా ఇంతకు ముందు వచ్చారు అని చెప్తాడు. ఇంకోవైపు ఆ అమ్మాయి తన జాకెట్ ని ఇప్పేస్తుంది. అంటే కరోనా సూట్ ని కూడా ఇప్పబోతున్నప్పుడు కరోనాకి ఎందుకో వద్దని అనిపిస్తుంది కానీ కంటిన్యూ చేయనే చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి కరోనాని తన చెస్ట్ పైన పడుకోబెట్టుకుంటుంది. ఇంకా కాటో అయితే ఆ బాల్ తొందరలోనే ఓపెన్ అవుతుంది, సో దూరంగా ఉండండి అని చెప్తాడు. అంటే కొద్దిసేపటికి అది ఓపెన్ కూడా అవుతుంది అండ్ అందులో గన్స్ ని కొంతమంది తీసుకుంటారు. ఇంకా కాటో అయితే ఈ కంటైనర్ సూట్స్ కూడా ఉంటాయి, సో తీసుకోండి అని చెప్తాడు. అప్పుడు ప్రీస్ట్ అయితే కోపంగా అనవసరంగా నువ్వు వీళ్ళందరినీ మిస్లీడ్ చేస్తున్నావు, ఇది ఒక టెస్టింగ్ ప్లేస్ అంతే, అనవసరంగా అతన్ని ఫాలో కాకండి, ఫాలో అయితే మీకే నష్టం, మీరు పట్టుకున్న వస్తువులన్నీ హంతకుడివి అనే చెప్తుంటాడు. ఇంకోవైపు కరోనా అండ్ ఆ లేడీ సెక్స్ చేస్తుంటారు. అండ్ కరోనాకి అయితే కేఏ గుర్తొస్తుంటుంది. ఇంకోవైపు కాటో అయితే నేను కూడా మనిషినే, సో నమ్మండి అనే చెప్తుంటాడు. కానీ ప్రీస్ట్ అయితే అతన్ని నమ్మి మోసపోకండి అని చెప్తాడు. దానికి కాటో అయితే ఆ ప్రీస్ట్ ని కానీ ఫాలో అయితే మీరందరూ నిజంగానే ఈసారి చేస్తారు అని చెప్తాడు. ఇంకా లోపలేమో కరోనా అండ్ ఆ లేడీ ఇంకా సెక్స్ చేసుకుంటూనే ఉంటారు. ఇంకా ఆ లేడీకి ఏమో అయినా చచ్చిపోయాక కూడా అది కూడా ఇలాంటి ప్లేస్ లో సెక్స్ చేస్తున్నా సరే హ్యాపీగా ఎందుకు అనిపిస్తుంది అని అడుగుతుంది. దానికి కరోనా అయితే లేదు మనం చావలేదు అని చెప్పి అలానే కంటిన్యూ చేస్తుంటాడు. అప్పుడే సూట్ వేసుకునేందుకు కే ఎక్కడికి వస్తుంది. సో వాళ్ళిద్దరిని అలా
చూసి మెయిన్ రూమ్ కి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రీస్ట్ అండ్ ఇంకొంతమంది అలానే ప్రే చేస్తుంటారు. అండ్ ఇంకా లోపలేమో కరోనా అయితే ఏం పర్లేదులే అని వాళ్ళు చెప్పి సెక్స్ అలానే కాసేపు కంటిన్యూ చేస్తాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరు సూట్స్ వేసుకొని బయటకు వస్తారు. కాటోకి కూడా విషయం అర్థమైపోతుంది. ఇంకా కాటో అండ్ ఇంకొంతమంది సూట్స్ వేసుకొని వస్తారు. మిగతా వాళ్ళు అసలు సూట్స్ వేసుకోరు. వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేసి సూట్స్ వేసుకునేలాగా చేయాలి అని కాటో చెప్తాడు. ఇంకా మిగతా వాళ్ళు గన్స్ ని చెక్ చేస్తారు. అండ్ ఆ బాల్ లోపల ఉండే వ్యక్తి గురించి అండ్ ఈ ఆపరేషన్ కి లీడర్ ఎవరో అని స్పెక్స్ వేసుకుంటే అతను అడుగుతాడు. కానీ కాటో దగ్గర అయితే ఆన్సర్ ఉంది. కానీ ఏలియన్స్ ని చంపాలని మాత్రం చెప్తాడు. ఇది విని కొంతమందికి నవ్వు వస్తుంది. సో ఇంకా స్పెక్స్ వేసుకుంటే అతను అయితే అయినా ఆ బాల్ సమ్ కైండ్ ఆఫ్ లేజర్ లాంటి దాన్ని యూస్ చేసి చాలా మందిని ఇక్కడికి టెలిపోర్ట్ చేసింది. అండ్ అదే కాకుండా వెపన్స్ ని కూడా ఇచ్చింది. సో మనకున్న టెక్నాలజీతో అయితే ఇది పాసిబుల్ కాదు. అందుకని అతను చెప్పేది నేను నమ్ముతా అని చెప్పి సూట్ వేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఇంకా సరిగ్గా అదే టైంకి హోజో టెలిపోర్ట్ అవుతుంటాడు. ఇంకా ప్రీస్ట్ అయితే చూడండి నరకానికి వెళ్తున్నాడు అని చెప్తాడు. అండ్ ఇంకా కాటో అయితే టైం లేదు తొందరగా సూట్స్ వేసుకోండి అని చెప్పినా గానీ ప్రీస్ట్ అండ్ అతన్ని నమ్మే వాళ్ళైతే అస్సలు వినరు. ఇంకా అప్పుడే కే అయితే మనమే ఏదో ఒకటి చేయాలి అని చెప్తుంది. ఇంకా కాటో సడన్ గా అప్పుడే ఇద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పైకెత్తి పట్టుకున్నప్పుడు వాళ్ళైతే ఇమీడియట్ గా కాటోని కొడతారు. కానీ కాటోకి అయితే ఏమీ కాదు. అని సూట్ కి ఇదే కాకుండా ఇంకా చాలా పవర్స్ ఉంది అని చెప్తాడు. ఇంకా అప్పుడే ఒక కరాటేలో బ్లాక్ బెల్ట్ తెచ్చుకుంటే అతనైతే ఇమీడియట్ గా కాటో చేస్తాడు. కానీ కాటోకి ఏమీ కాదు. అంటే కాటో అయితే మీరు ఈ సూట్స్ ని వేసుకోకపోయినా సరే జస్ట్ పట్టుకోండి, నమ్మకం వచ్చినప్పుడే వేసుకోండి అని చెప్తాడు. సో ఇంకా టెలిపోర్ట్ అయ్యిండే వాళ్ళంతా లైక్ టెంపుల్ లాంటి చోటుకి వెళ్తుంటారు. ఇంకా అప్పుడే ఒకతనైతే ప్రీస్ట్ దగ్గర నాకు భయం వస్తుంది, నాకు నరకానికి వెళ్ళాలని లేదు అని భయపడుతూ చెప్తాడు. అప్పుడు కాటో అయితే నువ్వు నరకానికి వెళ్ళవలే అని చెప్తాడు. అదే కాకుండా సూట్స్ అండ్ గన్స్ ని మిగతా అందరికీ తీసుకోమని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ కరోనా వెళ్తాడు. అండ్ ఆ ప్రీస్ట్ అయితే కాటోని తిడతాడు. కాటో కూడా అలానే నెక్స్ట్ టెలిపోర్ట్ అవుతాడు. సో ఇలా మెల్లిమెల్లిగా ఒకరి తర్వాత ఒకరు టెలిపోర్ట్ అవుతారు. అండ్ చివరికి ప్రీస్ట్ మాత్రమే మిగిలింటాడు. అండ్ తను కూడా యాక్చువల్లీ టెలిపోర్ట్ అయిపోతాడు. దానికి ఫుల్ బాధపడతాడు. అండ్ అందరూ రాటేన్ టెంపుల్ అనే చోటుకి వెళ్తారు. ఇంకా ప్రీస్ట్ కి కూడా నేను ఇంకా బతికే ఉన్నానా అని అనిపిస్తుంటుంది. కాటో అయితే మిగతా వాళ్ళకి ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళకూడదు అని చెప్తాడు. ఆ తర్వాత టెంపుల్ ముందు ఉండే 2 స్టాచ్యూస్ ని చూస్తాడు. ఇంతకు ముందు గన్స్ లో కనిపించిండేవి అవే. ఇంకా ఆ గ్రూప్ లో ఒకడైతే అటు ఇటు కదులుతాడు. అండ్ తనకి సౌండ్స్ వినిపిస్తాయి. దాని గురించి మిగతా వాళ్ళకి కూడా చెప్తాడు. అప్పుడు ఇంకొంతమంది అతన్ని ఫాలో అవుతారు. కాటో అయితే వద్దు వద్దు అని అన్నిసార్లు చెప్పా కదరా, కదలకండి అక్కడే ఉండండి అని చెప్తాడు. అయినా కానీ వెనకోకుండా ఒకడైతే ముందుకెళ్తాడు. సో వాడైతే తలపెళ్ళి అక్కడే చేస్తాడు. అప్పుడు కాటో అయితే మీరు కూడా ఇలానే ముందుకెళ్తే మీ తలలు కూడా పేలిపోతాయని వార్నింగ్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఇంకా ఆ టెంపుల్ డోర్ తెరవడానికి చూస్తారు. కానీ అదైతే ఓపెన్ కాదు. ఈవెన్ ఫోర్స్డ్ గా ఓపెన్ చేద్దామని అనుకుని కాటో అయితే తన ఎక్స్ గన్ ని వాడి ఆ డోర్స్ పైన షూట్ చేస్తాడు. సో అప్పుడు ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అండ్ ఆ పక్కనే ఉండే స్టాచ్యూ అయితే వాళ్ళని చూస్తుంది కూడా. ఇంకా ఆ తర్వాత కాటో అయితే మిగతా వాళ్ళందరికీ ఈ గేమ్ రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అనవసరంగా టైం వేస్ట్. జస్ట్ ఇదొక యుద్ధం, ఎక్కడ వెనక్కి తగ్గకండి అని మోటివేట్ కూడా చేస్తాడు. సో అందుకే అతని మాట విని ఒకరిద్దరు సూట్స్ వేసుకుంటారు కూడా. ఇంకా ముందుండే స్టాచ్యూస్ ని చూస్తూ ఇలాంటి దాన్ని మనం ఇంతకు ముందు ఫేస్ చేయలేదు, అయినా రాడార్ చూస్తే ఇక్కడే చూపిస్తుంది. అందుకని అక్కడ ఉండే స్టాచ్యూస్ పైన అయితే ఎక్స్ గన్ ని వాడదామని అనుకుంటారు. ఎందుకంటే దాని ద్వారా ఎక్స్రే చేస్తే ఎలాగైతే బోన్స్ అని కనిపిస్తాయో అలా కనిపిస్తుందని. అండ్ ఆ స్టాచ్యూస్ ని స్కాన్ చేస్తే యాక్చువల్లీ బోన్స్ లాంటిది ఉంటాయి కూడా. అంటే ఆ స్టాచ్యూ ఇంకా బతికే ఉందని అర్థం. అండ్ అదే వాళ్ళు చంపాల్సిన ఏలియన్ అని. కానీ అది అస్సలు కదలట్లేదు. అందుకని కాటో అయితే క్యాప్చరింగ్ గన్ ని వాడదామని అనుకుంటాడు. సో దాంతో ఒక స్టాచ్యూని షూట్ చేయబోతుండగా ఇంకో స్టాచ్యూ కదిలి వాళ్ళ ముందుకు వచ్చేసరికి వాళ్ళలో చాలా మంది భయపడిపోతారు. సో ఇంకా చేసేదేం లేక టెంపుల్ లోకి వెళ్దామని అనుకుంటారు. ఫస్ట్ డోర్ ని బ్రేక్ చేస్తారు. కానీ యాక్చువల్లీ అక్కడ ఇంకో డోర్ కూడా ఉంటుంది. సో లోపలికి వెళ్ళలేకపోతారు. వెనకాల చూస్తేనేమో ఆ 2 ఏలియన్స్ అక్కడే ఉంటాయి. ఎలాగోలాగా ఆ డోర్ ని కూడా ఓపెన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఈవెన్ ఆ ఏలియన్స్ కూడా లోపలికి వచ్చేస్తాయి. సో అందుకని సేఫ్ లొకేషన్ చూద్దామని అందరూ పరిగెడుతుంటారు. కానీ అప్పుడే సడన్ గా ఆ ఏలియన్స్ అయితే లైక్ విండ్ బ్లాస్ట్ లాగా చేసేసరికి వాళ్ళందరూ అక్కడే పడిపోతారు. సో ఇంకా ఏలియన్స్ అలానే వాళ్ళ దగ్గరికి వస్తుంటాయి. ఇంకా ప్రీస్ట్ కాల్కి గాయమై ఉంటుంది. సో కాటో అయితే ఎవరెవరి దగ్గర అయితే సూట్స్ లేవో మా వెనకాల వచ్చేసేయండి, మేము వాటిని షూట్ చేస్తుంటాము, సో మీరు ఎస్కేప్ కావచ్చు అని చెప్తారు. కానీ కూడా ఆ ప్రీస్ట్ విండు. అంటే ఇంకొంతమంది అయితే స్టేర్స్ పైన ఎక్కువ వెళ్ళిపోతారు. సో ఇంకా కాటో అయితే సూట్స్ వేసుకునే వాళ్ళందరికీ ఏలియన్స్ పైన షూట్ చేయమని చెప్తాడు. కానీ ఆ ఏలియన్ అయితే సడన్ గా కాటో వాళ్ళని తన్నేసరికి దూరంగా వెళ్ళి పడతారు. కట్ చేస్తే ప్రీస్ట్ అయితే కాల్కి అయ్యిండే గాయంతోనే అలానే నడుచుకుంటూ వెళ్తుంటాడు. అంటే తన వెనకాల ఒక ఏలియన్ కూడా పడుతుంది. అయినా కానీ దాంకొని ప్రార్థిస్తుంటాడు. సో ఆ బుద్ధ ఏలియన్ శాంతిస్తుందేమో అని. ఇంకోవైపు మిగతా వాళ్ళు అలానే పరిగెడుతుంటారు. ఇంకా ఆ ప్రీస్ట్ దగ్గర ఉండే బుద్ధ ఏలియన్ కాసేపు సైలెంట్ గానే ఉంటుంది. కానీ సడన్ గా అతన్ని తన చేత్తో క్రష్ చేస్తుంది. సో కట్ చేస్తే ఇంకోవైపు ఐలాండ్ నుంచి తప్పించుకుంటూ కొంతమంది పారిపోతుంటారు కదా. అప్పుడే ఆ ఏలియన్ అయితే పవర్ఫుల్ పంచ్ చేసేసరికి ఇద్దరు ముగ్గురు అయితే దూరంగా వెళ్లి పడతారు. కాటోకి ఏం చేయాలో అస్సలు అర్థమైతుండదు. ఫుల్ షేక్ అవుతుంటాడు. ఇంకా ఏలియన్ ఇంకో పవర్ఫుల్ పంచ్ చేయబోతుంది. అందరికి భయమేస్తుంటుంది. కాటోకి అయితే అసలు వీటిని ఓడించగలమా అని అనిపిస్తుంటుంది. వాళ్ళ తమ్ముడు కూడా అప్పుడే గుర్తొస్తాడు. కానీ కురోనో మాత్రం ధైర్యం చేసి గట్టిగా అరుచుకుంటూ ముందుకు వస్తాడు. అండ్ ఆ ఏలియన్ చేసే పవర్ఫుల్ పంచ్ నుంచి ఎస్కేప్ అయిపోయి స్లైడ్ అయ్యి దాని కాల్ దగ్గర తన ఎక్స్ గన్ తో షూట్
చేస్తాడు. సో దాని ఇంపాక్ట్ కి కొంచెం టైం పడుతుంది కదా. సో ఏలియన్ అయితే వెనక్కి తిరిగి కరోనా వైపుగా సీరియస్ గా చూస్తుంది అండ్ అప్పుడే దాని కాలు బ్లాస్ట్ అయిపోతుంది. సో ఒకవైపు అయితే ఫుల్ గా బెండ్ అయిపోతుంది అండ్ అది నొప్పితో గట్టిగా అరుస్తుంటుంది కూడా. అప్పుడే కరోనా మంచి ఛాన్స్ అనుకుని స్పీడ్ గా వెళ్లి దాన్ని ఇంకో కాలు పైన కూడా షూట్ చేస్తాడు. సో అప్పుడు ఆ ఏలియన్ దాని 2 చేతుల్ని కింద పెడుతుంది అండ్ తల కూడా ఆబ్వియస్లీ కిందే ఉంటుంది కదా. సో అప్పుడు కరోనా దాని 2 చేతుల మధ్యలోకి వెళ్ళి ఇంకో పిస్టల్ ని కూడా తీసుకొని తన 2 గన్స్ ని యూజ్ చేసి దాని చేతుల్ని షూట్ చేసి పడదొబ్బేస్తాడు. ఇంకా ఏలియన్ ఫుల్ నొప్పితో గట్టిగా అరుస్తుంటుంది. ఇంకా అదైతే అక్కడ కింద పడిపోతుంది. కరోనా స్టైలిష్ గా నడుచుకుంటూ ముందుకెళ్తాడు అండ్ ఇది చూసి మనందరం చేయగలుగుతామని మిగతా వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది. సో నాకైతే ఇంకొంచెం ఫైట్ పెట్టుండాల్సింది అనిపించింది. మీకేమనిపించింది? సో అది పక్కన పెడితే కరోనా అయితే దాని తల దగ్గర గన్ని పాయింట్అవుట్ చేసేసరికి కాటో అయితే వదిలేసాయి అన్నట్లుగా చెప్తాడు. కానీ మిగతా వాళ్ళు అయితే చంపేసేయి అని చెప్తుంటారు. సో అప్పుడు కరోనా అయితే దాన్ని షూట్ చేస్తాడు అండ్ కరోనా కూడా మెల్లిగా నిషిగా మారుతుండేది కాటో అబ్జర్వ్ చేస్తుంటాడు. సో దాని తల ఎక్స్ప్లోడ్ అయిపోతుంది అండ్ ఇది చూసిన మిగతా వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో ఆ ధైర్యంతోనే సెకండ్ ఏలియన్ని డిఫీట్ చేయడానికి వెళ్తారు. మరి ఇంతకీ దాన్ని డిఫీట్ చేశారా లేదా చేసే ప్రాసెస్ లో ఎంతమంది చచ్చారు అండ్ ఈ ఏలియన్ ఎంత పవర్ఫుల్ నెక్స్ట్ పార్ట్స్ లో తెలుస్తుంది. అప్పటిదాకా టాటా బాయ్ సీ యా లవ్ యూ 5000 times.